దేవుని మాటలు విందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ రెండవ ఆరాధనలో ఏకీభవించిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, దైవాశీస్సులు, శుభాలు తెలియజేస్తూ ఉన్నా. లైవ్ ద్వారా అలాగే జూమ్ యాప్ ద్వారా అందుబాటులోకి వచ్చిన సోదరి సోదరులు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. కాసేవిగా అటు ఇటు తిరగకుండా, పిల్లల్ని వదిలేసి ఉండకుండా చిన్నపిల్లల్ని కొంచెం స్వాధీనంలో ఉంచుకోండి. లేకపోతే తడొకళ్ళు వచ్చి మా అబ్బాయి కనపట్లేదు, అమ్మాయి కనపట్లేదు అని మళ్ళీ ఇబ్బంది పెడతారు. అందుకే ముందే చూసుకోండి పిల్లల్ని. మీ సెల్ ఫోన్స్, మీ బ్యాగులు, అందులో పైసలు అన్నీ మీరే, భద్రత మీదే. మీ బైకులు, మీ వెహికల్స్ అన్నిటికీ మీదే. ఏదన్నా తేడా వస్తే మళ్ళీ వచ్చి నా సెల్ ఫోన్ కనపడట్లేదు, పైసలు కనపడట్లేదు, పర్సు కనపడలేదు, బ్యాగ్ కనపడలేదు నన్ను అడగవద్దు. దేవుని సన్నిధికి అందరూ పరిశుద్ధులే కాదు, ఈ కొంచెం బలహీనలు కూడా వస్తుంటారు, ఎవరి పని వాళ్ళదే. అందుకని జాగ్రత్త. మీ వస్తువులకు, మీ పిల్లలకు, మీ వెహికల్స్కి, మీ సెల్ ఫోన్లకు పూర్తిగా మీరే బాధ్యత మీదే. రైట్. అందరం కలిసి ఒకసారి స్తోత్రం చెప్దాం. ఇప్పటిదాకా జరిగినటువంటి కార్యం ఒక ఎత్తు, ఇప్పుడు జరిగేది ఒక ఎత్తు. కనుక ఇక అటు ఇటు సంతలో తిరిగినట్టు, తిరునాళ్ళలో తిరిగినట్టు తిరగకుండా కాస్త ఎక్కడోళ్ళు అక్కడ ప్రశాంతంగా కూర్చోండి. సంఘము, సంత రెండు ఒకటి కాదు. సంతలో సరుకులు ఉంటాయి, అటు ఇటు తిరిగి చూసుకుంటూ ఉంటారు, ఏ సరుకు మనకు పనికి వచ్చిద్దా, ఏది పనికి రాదా అని. సన్నిధి కాబట్టి, సంఘం కాబట్టి ఎంతమంది ప్రజలున్నా దేవుడి వాక్యం వెలువడుతుంది అంటే ఇక నిశ్శబ్దం అయిపోవాలి. ఆల్రెడీ మీరు అవుతారు, తెలుసు నాకు. అయినా మళ్ళీ ఒక్కసారి హెచ్చరిక చేస్తున్నా. ఇంతమందిలో ఏ ఒక్కరు కొంచెం పెద్ద శబ్దం చేసినా వాక్యం అందించే నాకు అభ్యంతరకరంగా ఉంటుంది. బయటికి డైరెక్ట్గా తిట్టలేకపోయినా మనసులోనైనా తిట్టుకుంటా, డౌట్ లేదు. కాబట్టి నా చేత మనసులో తిట్టులు తినకుండా, బయటికి తిడితే మీరు ఫీల్ అవుతారు కాబట్టి బయటికి తిట్టను, కానీ లోపల మాత్రం భయంకరంగా తిట్టుకుంటాను. ఏ పదాలు వాడతావు నన్ను అడగొద్దు, బూతులు అయితే వాడని భయపడొద్దు. కాబట్టి మీరు ముందే చెప్తున్నాను, కాస్త ప్రశాంతంగా చక్కగా కూర్చోండి, దేవుని సన్నిధిని గౌరవించండి, దేవుని మాటలు వినండి. ఈరోజు ఉదయకాలంలో నేనే వాక్యం అందించడానికి పూనుకున్నప్పుడు నేను కూడా ప్రార్థన చేసుకున్నాను, నాతో కూడా మాట్లాడయ్యా అని. ఒక వాక్కు విడుదలైనప్పుడు అది మీకే కాదు, నాకు కూడా ఉంటుంది. స్ట్రైట్గా నేను ఎదుర్కొంటున్న ఇబ్బందికి నా నోట నుండి నాకు ఆన్సర్ ఇచ్చాడు ఆయన. నేను ఎదుర్కొన్న సమస్య అంటూ ఏదన్నా ఉంది అంటే అది మీకు సంబంధించింది అయి ఉంటుంది. ఇక నా వ్యక్తిగతంగా భార్య, పిల్లలు, కుటుంబం అంటే వాటిని అంతగా లక్ష్య పెట్టను నేను. నాకు మేజర్ సమస్య ఏదన్నా ఉందంటే మిమ్మల్ని కూర్చున్న చింత, మీ అక్కర అవసరతలను కూర్చున్నటువంటి చింత తప్ప ఇంకా వేరేదేం లేదు. దేవుని కృపను బట్టి దేవుడు నాకు కావాల్సిన మాట నాకు అందించాడు. మీకున్నట్టే ఎన్నో అక్కరలు నాకు ఉన్నాయి. అది ఆత్మీయ అక్కర్లు, భౌతిక అక్కర్లు కూడా. దానికి సంబంధించి ఏం చేయాలా ప్రభా, అవకాశం వచ్చింది, ఒక్క అడుగు సరిగ్గా వేసామంటే కొద్ది రోజుల పాటు ఇక స్థలం అనే అవసరమే లేకుండా అయిపోతుంది. మీటింగ్స్కి ప్లేస్ కోసం కుస్తీ పడుతున్నాం. అది ఈ అడుగు సరిగ్గా పడిందంటే మనం ప్రస్తుతానికి జరిగిస్తున్నటువంటి మీటింగ్కి
అవసరమైన ప్లేస్ ఎంత అయితే ఉందో కొద్దిగా అటు ఇటుగా అంత ప్లేస్ అందిద్ది. ఒక్కసారి అడుగు వేస్తే కరెక్ట్గా. అది పెద్ద మొత్తంలో కావాలా అంటే ఒక ₹2.50 కావాలా. ₹2.50 అంటే అర్థమైందా మీకు? ఏం అర్థమైందో మీరు చెప్పండి. ఎంత? మీరు చాలా చురుగ్గా ఉన్నారు. ₹2.50 ఉంటే మనకి మీటింగ్ టెన్షన్ ఉండదు. ఈ మీటింగ్ వస్తుందంటేనే టెన్షన్ అవుతుంది. ప్లేస్ లేదు, సన్నిధిలోనేమో ఇరుకు. అవి అంతకుముందన్న పరిస్థితి వేరు, మనకంత అక్కర్లేదు. ఇప్పుడు ఈ యూట్యూబ్లో పరిచర్య ప్రారంభించినాక అంతకుముందు కూడా అక్కర ఉంది, అంతకు మించిన డబల్ అక్కర ఇప్పుడు ఏర్పడింది. ఉదాహరణకి అంతకుముందు ఒకంత పని ఈ సరౌండ్స్లో జరిగితే ఆ జరిగిన మీటింగే మీరు చూశారు. ఏది ఈ కరోనా సమస్య రాకముందు మీటింగ్స్ జరిగినాయి, ఒక 6 మీటింగ్స్ జరిగినాయి. అందులో ఎంతమంది కూర్చొని ఆరాధించారో మీరు వీడియోస్ ద్వారా చూశారు. అంటే ఆ వీడియోస్ ఏమన్నా ఉంటే వాళ్ళు ఇప్పుడు వేయరు, ఎప్పుడన్నా వాళ్ళ బుద్ధి పుట్టినప్పుడు వేసుకుంటుంటారు. అందులో స్క్రీన్ మీద అక్కడ ఎవరు కూర్చుంటారో నాకు తెలియదు, కానీ ఇదేమో చర్చిలో జరిగిన మీటింగ్ది. నేను అవుట్ సైడ్ జరిగిన మీటింగ్స్ ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి, అవి వేస్తారేమో చూస్తున్నా. అది కూడా వేస్తారు కొద్దిగా. అంటే చాలా ప్లేస్ అవసరం. ఇప్పుడు బయటికి వెళ్ళింది పరిచర్య. నేను వెళ్దాం అనుకోలే, ఎట్లనే మరుగు నుండి చిన్నగా అట్లనే సైలెంట్గా చేద్దాం అనుకున్నా. కానీ కరోనా వచ్చి అందరికీ లాక్డౌన్ చేసి మనకేమో లాక్ ఓపెన్ చేసింది. అది ఇక తప్పలా. ఇప్పుడు అన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చింది, కొంచెం అన్నీ చూసుకోవాల్సి వచ్చింది. వాళ్ళు వేస్తారులే ఆ వీడియోస్ వెతుక్కుంటూ ఉంటారు, నాకు తెలిసి వేస్తారు, ఖచ్చితంగా వేస్తారు. ఎవరికి అట్లా వేసన్నా తీస్తారు. చూద్దాం, అది కూడా చూద్దాం. కాబట్టి ఇప్పుడు దాని అవసరతను బట్టి అందుబాటులోకి వచ్చింది. చేతిలో మనీ ఉంటే ఎంత, ₹2.50 ఉంటే అయిపోద్ది. కానీ అది మనకి పెద్ద మొత్తం. ఆ పెద్ద మొత్తం రిస్క్ అయిపోయింది. ఏం చేయాలి అని పొద్దున వాక్యంలోంచి నాతోనే మాట్లాడాడు. నువ్వు అనుకోనని విధంగా నేను నీకు సహాయం పంపుతాను, నువ్వు టెన్షన్ పడద్దు. ఈ కార్యాన్ని ముందుకు రప్పించిన నేను ఆ కార్యాన్ని కూడా ముందుకు రప్పిస్తాను. నువ్వు వాళ్ళు ఎవరు హెల్ప్ చేస్తారు అని ఎవ్వరి వైపు చూడొద్దు, నాకెళ్ళి చూడు, పైకి చూడు, నేనున్నాను కదా. ఓ ధైర్యం. ₹2.50 నా యేసయ్యకి గొప్ప మొత్తం కాదు, ఎంతైనా నా యేసయ్యకి చాలా కొంచెం. ఆయన ఎవరితో మాట్లాడుకుంటాడో, ఎవరిని సంధిస్తాడో, ఎవరిని కదిలిస్తాడో ఆయన చిత్తం. కాబట్టి నువ్వు అనుకునే మార్గాలు కాదు, నేను చేస్తాను కార్యం, నువ్వు ధైర్యంగా ఉండని గొప్ప ఆదరణకరమైన వాక్కు చేత నన్ను ధైర్యపరిచాడు. ఇక మీకేం మాట్లాడాడో నాకైతే తెలియదు, ముందు కోటలో ఉన్నోళ్ళకి. అది ఈ మీటింగ్ జరిగినప్పుడు నేను యూట్యూబ్ లైవ్ ఇవ్వాల, మరుగు నుండే అంత పని జరిగింది.
ఒక పాట, ఏదో పాటలో ఉంటుంది, వేణువులో కొనియాడని అనుకుంటాను, సాంగ్లో ఉంటుంది. ఇసుక రేణువుల్లా కూర్చున్నారు ప్రజలు చూడండి. అప్పటికి తెలియదు బయట నేను. దేవునికి మహిమ. ఇప్పుడు దేవుడు అది ఇంకా బాహాటంగా బయటికి తీసుకెళ్ళాడు కనుక ఇంకా దానికి రెట్టింపు సంఖ్యలో కావాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇక చాలు, సంతోషించాను. ఇక నేను చెప్తాను, ప్రశాంతంగా వినండి. సో నాతో దేవుడు మాట్లాడి ధైర్యపరిచాడు. కార్యం చేస్తాడు ఆయనే. ప్రార్థన చేద్దాం, ఇబ్బంది ఏం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇటు అమ్మే వ్యక్తితో మాట్లాడిన దేవుడు కొనడానికి కావలసినటువంటి ఆర్థిక సంపత్తిని ఆయనే సమకూరుస్తాడు. మీరు కూడా ప్రయత్నం చేయండి, దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. ఒక్కడుగు 7 అడుగు సరిగ్గా వేసామంటే కొంతకాలం పాటు మనకి ఇంకా ఈ ప్లేస్ ఎక్కడ వెతుక్కోవాలి ఏంటి అనే టెన్షన్ ఉండదు. ఏం లేదు, కానీ స్టేజీ కట్టి అన్ని ఏర్పాట్లు చేసి అన్ని పందిళ్ళన్నీ వేసుకున్న తర్వాత వచ్చి పీకేసేయమన్నారు. ఎంత బాధ. అంటే ఒక అతను ఏం చెప్పాడంటే, మన బ్రదరే మీరు వేసుకోండి నేను మాట్లాడతాను అన్నాడు. ఆ మాట అన్న ఆ ప్లేస్ ఆయనకి చెప్పాడో లేదో మనకు తెలియదు, మనం వేసాం. ఆయన వచ్చి చెప్పడానికి వాడేవుడు, వేయటానికి నువ్వేవుడు, పీకేసే ముందని. ఇంకొక ఆయన ఇక ఏం చేయాలి, నేను లేని దేవుని దయ వల్ల తమ్ముళ్ళు ఉన్నారు, ఆయన ఇష్టం వచ్చినట్టు కాస్త బూతులాడి గందరగోళం చేసి. విచిత్రం ఏంటంటే అది 40 ఎకరాల ప్లేస్ అనుకోండి, ఆయన ఉంది ఎకరంన్నరే. ఎంత దారుణమో చూడండి. 40 ఎకరాల ప్లేస్ అనుకో, ఆయన ఉంది ఎకరంన్నరే. 40 ఎకరాలోడు మాట్లాడలేదు, 40 ఎకరాలోళ్ళు మాట్లాడలేదు, ఎకరంన్నరోడు పీకేమన్నాడు. ఎందుకు అంత ఫోర్స్ చేశాడంటే, నేను నిలబడే బలిపీఠం ఆ ఎకరంన్నరలోనే ఉంది. మీరు చప్పట్లు కొడతారు, నాకు తెలిసి కొట్టవాకండి, దండం పెడతాను. అదే ఎప్పుడు కొట్టాలో కూడా తెలియదు మీకు. అది దేవునికి మహిమ. దేవుడు అలాంటి కార్యం చేస్తున్నాడు. ఇదంతా మరుగు నుండి చేసిందే, బయటికి తెలియకుండా చేసిన పని ఇదే. ఇంక ఇప్పుడు దానికి రెట్టింపు సంఖ్యలో మనకు కావాల్సి ఉంది. ఒక్కొక్క అడుగు ఎక్కిస్తాడు దేవుడు. అప్పుడు భలే బాధ వేసింది. అన్న ఇట్ట తిట్టాడన్నా, ఇట్లా గందరగోళం చేసింది. ఇంకా ఆయన ఎరిగిన ఆయన ఇంకొక ఆయన ఉంటే ఆయన వచ్చి ఆయన మాట్లాడితే 3 రోజులేలే, 4 రోజు తీసేస్తారులే నా వచ్చిన ఆయన బయటని అడిగితే అప్పుడు వెళ్ళాడు. అప్పుడు బాగా బాధపడ్డా, ఎందుకు ఇంత హడావుడి చేసి. ఒకవేళ ఆయన గట్టిగా ఉండి తీసేయమంటే పగటి కూటానికి ఎక్కడ పెట్టాలో అర్థం కాల. అప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నా, ఇవాళ నువ్వు ఎట్లనన్నా కానీ కూటాలు ఆపుదామా, ఆపటానికి లేదు ప్లేసు. అందుకని ప్రార్థన చేస్తే ఇంకా చాలేరు అయ్యా, చెప్పినప్పుడు ఇట్లా, ఇప్పుడేమో వదలట్లా, ఇంకా చాలు అయ్యా, ఇంకా చాలు ఆగండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు కొంత ప్లేసు ఎక్కడన్నా ఎవరిదన్నా ప్లేస్ తీసుకోవాలంటే 1 ఎకరం, ఎకరం 35 అట్లా చిల్లరగా కొనుక్కోవాలి. అట్లా కాకుండా ఒక మొత్తంగా ప్లేస్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. కొంత ఒక అతనిదే కొంత ఎక్కువ పొలం అమ్మకానికి వచ్చింది. 1 అడుగు వేస్తే అయిపోద్ది యేసునామం వల్ల. ఇప్పుడు అటు చేసి ఇటు చేసి మమ్మల్ని ఏమంటావా ఏందిరా నువ్వు అని చూడవాకండి. నాకెళ్ళి నేనేం అడగనులే. అంటే కొన్ని
నెలలుగా ఈ ఒత్తిడి నేను ఫేస్ చేస్తూ ఉన్నాను. సో ఈరోజు ఉదయం దేవుడు నాతో మాట్లాడాడు. ఒక నమ్మకమైన పరిచర్యకి ఒక హెల్ప్, ఒక వ్యక్తి ఏదన్నా తోడ్పాటు ఇవ్వాలన్నా కూడా ముందు అవతలి వ్యక్తికి అర్హత ఉండాలి. ఇది ఒక విచిత్రమైన మాట. ఒక దేవునికి నమ్మకంగా జరుగుతున్న పనికి ఒక వ్యక్తి తోడ్పాటు ఇవ్వాలి అంటే అందరికీ ఆ ఛాన్స్ ఉండదు. అది పొందినోడు ధన్యుడు. అంటే ఇప్పుడు మేము అదృష్టంలోనే ఎగబడి ఇవ్వటానికా నువ్వు వేసిన మాట అని మీరు ఒకవేళ అనుకోవచ్చు. లేదా కొంతమంది ముదురులు ఉంటారు ఈ టైపులో ఆలోచించేవాళ్ళు. అందుకని వాళ్ళకు వచ్చే డౌట్ కూడా నేనే చెప్తున్నా. కాదు, వాక్యం చెప్తున్నా నేను. ఏలియా కరువు కాలంలో ఉన్నప్పుడు చాలా ఇళ్ళున్నాయి. యేసయ్యే చెప్పాడు, సారెపతులో చాలామంది విధవరాండ్రున్నా, ఇశ్రాయేల్లో చాలామంది విధవరాండ్రున్నా, సారెపతులో ఉన్న ఆమె దగ్గరికే ఏలియా పంపబడ్డాడు అన్నాడు. అంటే దాని అర్థం ఏంది? అంటే ఆ దైవజనుడికి సహాయం చేయటానికి అందరికీ అవకాశం ఇవ్వాలా దేవుడు. ఈ మాట మాట్లాడాలంటే డేరు ఉండాలి. అందుకే నేను మాట్లాడుతున్నా. దేవునికి మహిమ. చిన్నగా చెప్పండి. ఎక్కువ పర్లేదా? ఇది ఇంకోసారి చెప్పండి. ఒక దైవజనుడికి తోడ్పాటు అందించాలన్నా కూడా అవతలి వ్యక్తి స్థితిని చూసి అనుమతిస్తాడు దేవుడు. అందరికీ ఛాన్స్ రాదు. అందరికీ ఆ మనసు ఇవ్వడు, ఆ మనసు రాదు. అందరి దగ్గరికి పంపబడడు. అది దేవుని పనిలో నిన్ను వాడుకోవటం అనేది ముందు అది నీకు దేవుడిచ్చిన కృప, అది నీ అర్హత. అంతే, దేవుడిచ్చిన అర్హత. అందరికీ ఉండదు. కన్ఫామ్. విధవరాండ్రు ఎందరో ఉన్న ఇశ్రాయేలులో సారెపతులో ఉన్న ఆమె ఆ విధవరాల దగ్గరికి ఏలియా పంపబడ్డాడంటే ఏంటి కారణం? అంటే ఆమె స్పెషల్, అంతే. దేవునికి మహిమ. అట్లాగా దేవుడు ఏర్పరచుకున్న పాత్రలు ఎక్కడున్నారో ఆ ఏర్పాట్లో ఉన్నవాళ్ళు ఎవరో వాళ్ళతో ఆయన మాట్లాడుకుంటాడు. ఆయనే ఆ కార్యం నేర్పుతాడు. ఇది ఉదయకాలం నాతో మాట్లాడాడు. కాబట్టి మీతో లైవ్లో ఉన్న వాళ్ళతో కొందరితో దేవుడు మాట్లాడి ఉండొచ్చు. అనుకొనని విధంగా ఆయన కార్యం చేస్తానని వాగ్దానం చేశాడు. చాలు. దేవునికి స్తోత్రం. ఇంకా నాకు టెన్షన్ ఎందుకు? అంత గొప్ప మాట ఆయన చెప్పినప్పుడు ఆయనే చూసుకుంటాడు. ఇక ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది మనం చూసుకుందాం. మిమ్మల్ని మాత్రం ఇవ్వమని నేను అనను. డౌట్ వెళ్ళేది అందులో. మీరు ఇవ్వండి, మీరు తేండి, మీరు సాయం చేయండి, అది నేను అనను. ఎందుకంటే మళ్ళీ ఈ ప్రసంగం అంతా చేసినాక ఏ ఉద్దేశంతో అడిగాడో, ఏ ఉద్దేశంతో చెప్పాడనే డౌట్ కూడా మీకు రాకుండా ముందే పగలగొడుతున్నా. ఇప్పుడు అంటే ఎందుకు ఇంత ధీమాగా చెప్తున్నానంటే, దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలో వాళ్ళ మనసు ముందే నేను ఎరుగున్నాను కాబట్టి చెప్తున్నా. అప్పుల్లో ఉన్నారు కానీ మా వాళ్ళు, లేకపోతే ₹2.50 కాదు, ₹5 సరే ఎగిరిపోద్ది అక్కడ. కాస్త ఆర్థిక ఇబ్బందులతో ఉన్నందున అట్ట ఆగింది ఏదైనా. నా బిడ్డలు శ్రేష్టమైన వాళ్ళు, చెప్పే అవసరమే లేదు. ఇంత పని జరిగిందంటే అది నా బిడ్డలు. దేవుడి కృపతో నా బిడ్డల హృదయంలో దేవుడిచ్చిన ప్రేరణ, వారి త్యాగమే ఈరోజు ఇంత పని, ఇంత పరిచర్య జరుగుతుందంటే. దేవుని కృప మొదటిదైతే, రెండు దేవుడు నాకు ఇచ్చిన బిడ్డల దాతృత్వం, త్యాగం, సమర్పణ, ప్రతిష్ట. కీబోర్డ్ ఎడిపోయాడు మిస్టర్ చెంచల దా.
పిలవండి. ఇద్దరు బాబు ఈ కీబోర్డ్ వాళ్ళకి చెంచల ఆత్మ పని చేస్తుంటుంది. నువ్వన్న లేచి కూర్చోరా, పైన కూర్చోరా, కూర్చొని యాత్రికుని ప్రయాణంలో ఒక అమ్మాయి పేరు చెంచల. అంటే దేవుని వాక్య ధ్యానంలోకి వెళదాం. బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న మాట చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా, నీకు స్తోత్రం. ఇంతసేపు నా ప్రభువా నీవు మాట్లాడినటువంటి మాట కొరకై వందనాలు. ఒకసారి నా ప్రభువా ఆ విషయాన్ని కూడా మళ్ళీ నీ సన్నిధిని ఎత్తిపడుతున్నాం. ప్రార్థిస్తారన్న ఆలోచనతో నా బిడ్డలకి విషయం అందించాను. వారి హృదయంలో ఈ మాట స్థిరపరిచి మేమంతా కలిసి ఏకమై ప్రార్థించి మళ్ళా అన్యజనుల చేత దూషణ పొందకుండాన్నట్లు నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చినటువంటి స్థానం విషయంలో ప్రార్థన చేస్తున్నాం. నీ సెలవైతే అది మా చేతికి అప్పగించండి. దానికి కావలసిన ఆర్థిక సంపత్తిని మీదే సమకూర్చండి. ఏ నరుని కూడా, ఏ నరుని దయను, ఏ నరుని వైపు చూచి మేము యాచించదలుచుకోలేదు. కార్యము నీది, పని నీది గనుక నీ పనికి మనుషుల దయా దాక్షిణ్యాలను అర్థించదలుచుకోలేదు. బాధ్యత ఎరిగిన నా బిడ్డలు ఇప్పటికీ ఎంతో తోడ్పాటు అందించి ఇంత పని జరగటానికి మంచి సహాయమును అందించారు. నా బిడ్డల చేతులు బలపరచు, నా బిడ్డల ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దు, వారి మీద ఉన్న అప్పుల భారములు కొట్టివేయి. నీ పనికి తోడ్పాటు అందించాలన్న ఆలోచన వారికి ఉన్నా అందించలేని నిస్సాయ స్థితిలో ఎంతమంది బిడ్డలు విలపిస్తున్నారో వారందరి బంధకములు యేసు నామములో తెగిపోవునుగాక. వారికి సమృద్ధినిచ్చి నీ మహిమలో ప్రతి అవసరత తీర్చి నా బిడ్డల చేతులు, ఆత్మీయ బిడ్డలు, పరిచర్య, సంఘము సమస్తము వారిది, వారి నిమిత్తం గనుక నా ప్రభు వారు ఎదిగిన వారై ఉన్నారు. వారి ఆర్థిక స్థితిని బలపరిచి నువ్వు ఎవరితో మాట్లాడతావో, నువ్వు సిద్ధపరిచినటువంటి ఆ వ్యక్తులు, ఆ యోగ్యులు, నీ ఏర్పాట్లో ఉన్న పాత్రలు ఎక్కడున్నారో వారందరితో నీవు మాట్లాడు. ఈ కార్యాన్ని యేసు నామములో జరిగించు ప్రభువా. అద్భుతం చేయి నాయనా, కార్యసిద్ధి కలిగించు. అలాగే మాతో మాట్లాడమని నీ పాదాలను పట్టుకుని అడుగుతున్నాం. ఈ సమయమందు మేమందరము నీ మాటల కొరకు మిగుల ఆశతో ఉన్నాం. మాతో మాట్లాడి మా మనోనేత్రాలు వెలిగించి నీ దాసునితోనూ మా అందరితోనూ మళ్ళొక్కసారి మాట్లాడు. దుష్టశక్తులు, దురాత్మలు, అంధకార శక్తులు, సైతాన్ శక్తులు ఉపదేశాన్ని అడ్డగింప చూడటానికి అవి వేసే ఎత్తుగళ్ళు, కుట్రలు, కుతంత్రాలు, అల్లర్లు యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దీవించి వాక్కు విడుదల చేయి. యేసుక్రీస్తు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. మనం అపోస్తలుల కార్యం 1:8 చూసుకున్నాం. అక్కడ ఏం రాయబడి ఉందో మీ అందరికీ తెలుసు. ఈరోజు మీకు ఒక క్లుప్త సందేశం ఇస్తాను. క్లుప్త సందేశం అంటే చాలా పెద్ద సందేశం అనుకోకండి, చాలా సింపుల్గా ముగిస్తాను. ఎందుకంటే ఇక రేపటి నుంచి 7 రోజుల పాటు ఉదయ సాయంత్రాలు ప్రార్థన ఉంది. అది చెప్పానా, చెప్పలేదా? ప్రత్యేక ప్రార్థన ఏర్పాటు చేయటం జరిగింది. రేపు సాయంత్రం 7 గంటల నుండి 9 వరకు, ఇక మంగళవారం ఉదయం 10 నుంచి 12:30 వరకు, మంగళవారం సాయంత్రం 7 నుండి 9, 9:30 వరకు, అట్లాగా రేపు సోమవారం నుండి వచ్చే ఆదివారం 2
రెండవ కోట ముగింపు వరకు మొత్తం 7 రోజులు వరుసగా కూటాలు ఏర్పాటైనాయి. ఎందుకు అంటే వెనకటి రోజుల్లో ఇప్పుడు కూడా అక్కడక్కడ పెను తుఫాన్లు కొట్టినప్పుడు, వరదలు ప్రవహించినప్పుడు ఇళ్లలో సరుకులు సామాన్లు కొట్టుకుపోతాయి. తుఫాను కొట్టేటప్పుడు ఎవరు చూసుకోరు. తుఫాను వచ్చి పోయినాక సామాను ఏమున్నాయి ఏం పోయినాయి చూసుకుంటారు. అట్లాగే 2 సంవత్సరాలుగా ఈ కరోనా ఉధృతి వలన 2 సంవత్సరాలు సన్నిధికి దూరం అయ్యాం, సహవాసానికి దూరం అయ్యాం, ప్రార్థనకు దూరం అయ్యాం. జియో పుణ్యమా అని అందరికీ సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది, నెట్ అందుబాటులోకి వచ్చింది. బాగా అందరూ సెల్ ఫోన్కి బాగా కనెక్ట్ అయిపోయారు. కాబట్టి ఒకప్పుడు ప్రార్థన అనుభవాలు, ఆత్మీయ జీవితం, వాక్యం చదువుకోవటం, దేవునితో గడుపుకోవటం, దేవునితో మాట్లాడుకోవటం, పరిశుద్ధుల సహవాసం, ప్రార్థన అనుభవం, ఆత్మీయత అనేవి ఇప్పుడు చాలామందిలో చల్లారిపోయిన బాపతు కనబడుతుంది. ఇది ఒకరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నిజం. కాబట్టి 2 సంవత్సరాలు తుఫాను కొట్టింది. మరి ఏమేమి సామాన్లు ఉన్నాయో, ఏమేమి సామాన్లు పోయినాయో వెతుక్కోవాల్సిన టైం ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎట్లా అయిపోయిందంటే మన బతుకు, మన ఆత్మీయత దాదాపు 3 భాగాలు ఎఫెక్ట్ అయినట్టు కనపడుతుంది టోటల్ సంఘం అంతటి మీద. అంటే మన సంఘం అని కాదు, సార్వత్రిక సంఘం అంతటి మీద ఈ ఎఫెక్ట్ పడింది. కాబట్టి నా బాధ్యతగా, ఈ పరిచర్యకు ఒక కాపరిగా మీ అందరి ఆత్మీయ జీవితాన్ని భద్రం చేయాల్సిన బాధ్యత, జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నా భుజాల మీద ఉంది. ఏదో ఆదివారం వస్తున్నారు పోతున్నారు, శుక్రవారం వస్తున్నారు పోతున్నారు అని ఆనందపడటం కాదు. భక్తిలో నిలబడి ఉన్నారా లేకపోతే చల్లారిపోయారా అని చూసుకొని, ఒకవేళ బలహీనపడి ఉంటే తిరిగి ఆత్మీయతలో ఉజ్జీవింప చేయటం, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కోల్పోయి ఉంటే తిరిగి వారు ఆత్మశక్తితో నింపబడినట్లు ప్రోత్సహించటం, ప్రార్థనలో దేవునితో మాట్లాడుకోవటం, దేవునితో సహవాసం చేయటం అనే అనుభవాలు కోల్పోతే తిరిగి బిడ్డల్ని దేవునితో ఐక్యపరచటం, ఇవన్నీ ఒక కాపరిగా మీరు చేయున్నట్లు మిమ్మల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత కలిగి ఉన్నాను. ఇది నా బాధ్యత. కనుక ఈ 7 దినాలు మీ వ్యక్తిగత అవసరతలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందుల కోసం మీరు ప్రేయర్ చేసుకోవచ్చు, దానికి ఉపయోగపడింది. అంతకంటే శ్రేష్టంగా మీరు దేవునితో సత్సంబంధాన్ని ఏర్పరచుకోవటానికి ఉపయోగపడింది. మనకు కావాల్సింది అదే, దేవునితో సరైన అనుబంధం మనకు కావాలి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ అందరి ఆత్మీయ జీవితాలు ఈ గందరగోళం అయిపోయినాయి. కొన్ని సంవత్సరాల ముందు పరిస్థితి వేరు. ఎప్పుడో చూస్తే ఆ టీవీ చూసేవాళ్ళం, ఏదో కాసేపు పద్దాకలు చూడలేం కదా. టీవీ చూడాలంటే అందరు కలిసి ఒక దగ్గర రావాలి, కూర్చోవాలి, చూడాలి. ఎందుకంటే ఒక గదిలో ఉంటుంది, ఏడో ఉంటుంది. ఇక బయటికి పోయినా ఎటు పోయినా ఇక మనకి చూసే అవకాశం ఉండదు. ఇప్పుడు ఎవరికి వాళ్ళకి జేబులో టీవీ ఉంటుంది. సైజు తక్కువ కానీ ప్రతి ఒక్కడికి జేబులో టీవీ ఉంటుంది. ఇంట్లో టీవీ ఏమో ఒకడొక ఛానల్ పెడితే అందరూ అదే చూడాలి. ఇప్పుడు ఈ జేబులో టీవీ ఉండలే, ఎవరు ప్రపంచం వాళ్ళదే. రకరకాలు ఈ మధ్య కుటుంబాల్లో అనుబంధాలు కూడా పెద్దగా పలకరింపులు కూడా లేవు. భార్య ఒక సెల్లు, భర్త ఒక సెల్లు, ఇద్దరు ఎదురెదురే కూర్చుంటున్నారు కానీ ఇద్దరు చెరో కూడా చూసుకుంటున్నారు. పిల్లాడికి ఓ సెల్లు, పిల్లకో సెల్లు, తల్లికో సెల్లు, తండ్రికో సెల్లు, నలుగురు ఒక దగ్గరే కూర్చుంటారు కానీ నలుగురు ఎవరు ప్రపంచంలో వాళ్ళు బతుకుతున్నారు. అవునా కాదా? అవునండి చేతులు ఎత్తండి. చాలామంది ఎందుకు ఈ సెల్ని ఇట్లా తిడతాడు అనుకోండి. సెల్లుని నేను తిట్టట్లా, ఫోన్లాగా వాడమని చెబుతున్నాను. కనబడకుండానే అందరూ కూడా దానికి బానిసలైపోయారు. చర్చికి బైబిల్ కూడా పట్టుకొని రానంత దీనస్థితికి వెళ్ళిపోయారు. అదేంటే సెల్ ఫోన్లో ఉందిలే బైబిల్ అంటున్నాడు. ఎక్కడన్నా ప్రేయర్స్కి వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకెళ్ళట్లా, సెల్ ఫోన్లో ఉందిగా బైబిల్ చదువుకుందాంలే. ఓ రకంగా చెప్పాలంటే నాగరికత పెరిగి భక్తిలో నాణ్యత లోపిస్తుంది. పక్క
ఇది నేను గుర్తించి కొన్ని నెలలుగా కొట్టుకుంటున్నా, కొయ్యో మొర్రో అని. మీరు జాగ్రత్త పడకపోతే కాస్త ఒక 7 రోజులు దాన్ని ఫోన్లాగా వాడి ఏదన్నా ముఖ్యమైన సమాచారం ఉంటే మాట్లాడుకోవటం, లేదా అడబడేయటం ఏంటి చేసి 7 రోజులు ఒక తీర్మానం చేసుకొని దాన్ని చూడకూడదు. ఏదన్నా ఉంటే ఆ మెసేజ్ వంకతో తలకాయ పెడితే ఇంక అన్నీ. కాబట్టి నీ వాక్యాసక్తికి ఓ దండం. నాకు తెలుసు నువ్వు వాక్యం అని టోక రాయిస్తావు, నాకు తెలుసు. అనే వాక్యం చూస్తున్నాను అన్నయ్యాన్ని, పెద్ద భక్తుడిలాగా భక్తురాల్లాగా. వాక్యం చూడు, వాక్యం విను, ఓకే. కానీ వాక్యాన్ని అనుసరించటం అనేది, ఇప్పుడు మన పని ఎట్లయిందంటే రోజుకో పాఠం పంతులు రాస్తున్నాడు, చెబుతున్నాడు, మనం వింటున్నాం, చూస్తున్నాం, కానీ మనం చేయట్లే. కానీ ఆలు రాసిస్తే ఆలు దిద్దిన తర్వాత, ఆలు వచ్చిన తర్వాత నాకు తెలిసి పంతులు ఈలు రాస్తాడు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే పరిస్థితి, ఆలు ఇంకా రాలేదు, ఈలు వచ్చినాయి, ఊళ్ళు వచ్చినాయి, అన్నీ ముందే చూసేస్తున్నాం. చివరికి ఏది నేర్చుకోకుండా రోజు చదువుతున్నట్టే ఉన్నాం, కానీ అనే రాయటానికి కూడా చేతగానంత దరిద్ర గుట్టు బతుకు అయిపోయింది. అర్థమైతే స్తోత్రం చెప్పండి. అర్థమైంది మీకు. నా ఆత్మీయ జీవితం ఆరంభంలో నేను ఎలాగంటే, ఈరోజు ఒక ఆదివారం రోజు వెళ్ళి కూర్చుంటే ఒక వర్తమానం దేవుడు ఇస్తే ఆ వర్తమానాన్ని ఆచరణలో పెట్టడానికి 6 రోజులు కృషి చేసి మళ్ళా ఆదివారం ఆనందంగా పోయి కూర్చునేవాడిని. నా దేవుడు పోయిన వారు మాట్లాడిన మాటలు నేను అమలు చేశా అని తృప్తిగా. ఇప్పుడు బోధ విస్తారంగా దొరుకుతుంది, కానీ ఆచరణకు అది నోచుకోవటం లేదు. మొన్న మధ్య చెప్పా, మళ్ళా చెప్తున్నా. అంటే జ్ఞానం విపరీతంగా అందుతుంది, కానీ ఫాలోయింగ్ లేదు, అనుసరణ లేదు. ఇంకా అది ఏం చదువు? కాబట్టి అది కాదు, ఇది నాణ్యమైన భక్తి కాదు. అంత పైపైన తేలిపోతుంది. ఈ విధంగా మనం భక్తి సాధన చేస్తే ప్రపంచాన్ని ప్రభావితం చేయలేము. దేవుని శక్తిని లోకానికి చూపలేము. దేవుని శక్తిని లోకానికి చూపాలన్నా, లోకాన్ని రక్షణలోకి నడిపించాలన్నా, లోకంలో ప్రభునామాన్ని మహిమపరచాలన్నా మనం పాత తరపు భక్తులు చేసిన ఆ లోతైన ఆత్మీయతతో కూడిన భక్తి సాధన చేస్తేనే సాధ్యం. లేకపోతే నువ్వు ఎక్కువ మందిని దేవుని కొరకు ప్రభావితం చేయలేవు, అసలు నువ్వే ఫోర్స్గా ఉండలేవు. చాలామంది ఒకప్పుడున్న ఆ ఆత్మాభిషేకం, ఆ పరిపూర్ణత, ఆ భక్తి, అందులోని తీవ్రత ఈరోజు చల్లారిపోయిందని నేను చెప్తున్నా. ఎంతమంది ఒప్పుకుంటారు? యథార్థంగా ఒప్పుకుంటే చెయ్యొద్దు, దేవుడు నిన్ను దీవించుగాక. కొంతమంది చేతులు ఎత్తారా? రైట్, ఇట్ట పెట్టారులే. కాబట్టి సమస్య తెలుసుకోవటం, దానికి పరిష్కారం వెతుక్కోవటం ఖచ్చితంగా చేయాలి. ఓకే, అందుకని 7 రోజులు ఇక మిగిలిన వ్యవహారాలన్నిటికీ దూరంగా దేవునికి దగ్గరగా. దేవుడి దయ వల్ల నేనైతే తిప్పలు పడుతున్నా, తేడా రాకుండా, దేవునితో సహవాసం తేడా రాకుండా తిప్పలు పడుతున్నా. నన్ను ఎఫెక్ట్ చేసేవి కూడా ఉన్నాయి. పరిచర్య నన్ను దేవునికి దూరం చేసిద్ది. పరిచర్య దేవునికి దూరం చేసిద్ది నన్ను. బాధ్యతలు, ప్రజలు, ఉపదేశం, తిరగాల్సిన స్థలాలు, ఇవన్నీ నేను ప్రశాంతంగా దేవునికి సమయం ఇవ్వకుండా నన్ను దెబ్బకొడతాయి. మీకు చెప్తున్నాను వినండి. ఈరోజు మనం దేవునికి ఇవ్వవలసిన ఒక 5 టీలు మీకు చెప్తా. దేవునికి మనం ఇవ్వవలసిన 5 టీలు. టీ అంటే ఛాయ్ అనుకున్నారు, ఇంగ్లీష్లో టీ. నంబర్ 1 టైం. మనం అందరం నేర్చుకోవాలి. లోకంలో నుంచి మనం వేరుపరచబడ్డాం. లోకం మనం ఒకటి కాదు. మనం పరలోక రాజ్య పౌరులం. మన పౌరత్వం పరలోకంలో ఉంది.
కాబట్టి భూమి మీద ఉన్న ఇతర మనుషుల వల్లే మనం కూడా ఉండటానికి దేవుడు ఒప్పుకోవటం లేదు. అపోస్తల కార్యము 2వ అధ్యాయం, బైబిల్ ఉంటే తీసి ఒకసారి చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 39వ వచనం ఒక్కసారి చదవండి. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన ఎదుకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక దినములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించారు. అద్దుగో, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై, వాళ్ళతో కలిసా వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. లోకము మనం ఒకటి కాదు, వారిలో నుండి దేవుడు మనల్ని వేరుపరుచుకున్నాడు. ఆయన రక్తము చేత మనల్ని కడిగి పరిశుద్ధపరిచి తన పరిశుద్ధాత్మను మనకిచ్చి ఆయన అభిషేకం మన మీద ఉంచి ఇక జాగ్రత్తగా మీరు నన్ను అనుసరించండి అని పిలిచాడు. ఇప్పుడు మనం లోకస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం దేవుని సంబంధం గనక, అందరూ స్తోత్రం చెప్పండి. రోజులో కొంత టైం తప్పకుండా దేవునికి ఇవ్వాలి, అది ఖచ్చితంగా అవసరం. రోజులో కొంత టైం తప్పకుండా మనం దేవునికి ఇవ్వాలి. విచిత్రం చెప్పనా, దేవుణ్ణి ఎరగని అన్యజనులు సైతం ప్రతిరోజు కొంత టైం దేవునికి కేటాయిస్తారు. దేవుణ్ణి ఎరిగినటువంటి దేవుని పిల్లల్లో కొంతమంది కనీసం రోజులో ఒకసారి కూడా ప్రార్థన చేయని వ్యక్తులను చూశాను నేను. కనీసం దేవుని వాక్యాన్ని ఒక్కసారి కూడా చదవని వ్యక్తుల్ని నేను చూశాను. కొంతమందిని గదిలిస్తే, బ్రదర్ నువ్వు దేవుణ్ణి తెలుసుకొని ఎంతకాలం అయిందంటే, ఇప్పుడేడా 15 ఏళ్ళు అయిందంట. బాప్తీసం పొంది ఎంతకాలం అయిందంటే, బాప్తీసం పొంది కూడా దగ్గరగా 12 ఏళ్ళు అయిందంట. బైబిల్ ఎన్నిసార్లు చదివావంటే ఒక చిలక నవ్వేసి, బైబిలా చదువుతున్నాడు. ఎన్నిసార్లు చదివావంటే ఇంకా ఒకసారి కూడా పూర్తి కాలేదంట. ఒక్కసారి కూడా పూర్తి కాకపోవటం ఏంటి? నువ్వు బాప్తీసం పొంది 12 ఏళ్ళు అయింది. 12 సంవత్సరాల్లో నువ్వు అసలు ఎన్నిసార్లు చదవచ్చు బైబిల్ని? ఎందుకని చదవలేదు. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. ఇక్కడ కూర్చున్నాళ్ళు వీడు పరువు తీస్తున్నాడు అనుకోకుండా ఉంటే నిజం చెప్పండి. 5 సంవత్సరాల కంటే ఎక్కువ అయిందన్నా నేను బాప్తీసం పొంది అన్నోళ్ళు చేయొద్దండి. 5 ఏళ్ళు దాటింది నేను బాప్తీసం పొంది అన్నోళ్ళు చేయొద్దండి. సగం సరిగ్గా చేతులు ఎత్తండి. ఓకేనా? రైట్, దించండి. ఈ చేతులు ఎత్తిన వాళ్ళు అనేకులు ఉన్నారు 5 ఏళ్ల కంటే ఎక్కువ. కనీసం ఒక్కసారి కంప్లీట్గా బైబిల్ చదివిన వాళ్ళు ఇప్పుడు చేతులు ఎత్తండి. ఎవరు? ఈ 5 ఏళ్ల కంటే ఎక్కువ అయింది బాప్తీసం పొంది ఆ వ్యక్తులు. ఇప్పుడు చూసారు ఎన్ని చేతులు వేసినాయో? 1 2 3 4 5 6 7 8 10, మొత్తం కలిసి ఒక 20 చేతులు కూడా లేవు. 5 ఏళ్ల క్రితం బాప్తీసం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. మళ్ళీ సగం సరిగ్గా చేతులు ఎత్తండి. ఎన్ని చేతులు వేసినా చూడండి, దించండి. ఒక్కసారన్నా బైబిల్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎంతమంది అంటే బహు తక్కువ మంది ఉన్నారు. ఎందుకని? 5 సంవత్సరాల్లో కనీసం 5 సార్లు చదవచ్చు బైబిల్. సంవత్సరానికి ఒక్క మారు వేసుకున్న 5 సార్లు చదవచ్చు. ఎందుకని చదవాలా? ఆ టైం ఇలా మనం న్యూస్ పేపర్ దొరికితే ఈ దరి నుంచి ఆ దరి దాకా చివరికి రాసినోడి పేరుతో సహా చదవకుండా వదులుతామా? లోక సంబంధమైన విషయాలను చదవటమైనా చూడటమైనా ఏం ఆనందమో ఆనందం. కానీ బైబిల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏదో రోగం వచ్చినట్టు అయిపోయింది. కష్టపడి ఒక్క అధ్యాయం చదివి, కొంతమంది అయితే ఆ అధ్యాయం సగం చదివి గురకబెడతారు. ఈ మధ్య నేను ఆ సలహా కూడా చెబుతున్నా. మొన్న హక్కు వచ్చి నిద్ర రావట్లేదయ్యా అంది, బైబిల్ చదువు అని చెప్పా. మాత్ర వేసుకోకుండా నిద్ర వచ్చింది పిచ్చిదన్న, బైబిల్ చదువు అని చెప్పా. మళ్ళా కనపడలా, మరి చదువుతుందో ఏమో, నిద్రపోతున్నట్టుంది. దేవునికి స్తోత్రం. న్యూస్ పేపర్ ఏమో ఇద్దరి నుంచి అదిరి దాకా మొత్తం చూడబుద్ధి అయింది, చదవబుద్ధి అయింది. బైబిల్ ముందేసుకుంటే ఒక అధ్యాయం అయిపోయేటప్పటికి ఎండాకాల సీజన్లో కోళ్ళకి కొక్కెర రోగాలు వస్తాయి.
కొక్కెర రోగం అని, అది కళ్ళు ఊరక మూతలేస్తాను. ఈ ఒక అధ్యాయం బైబిల్ చదివి కొక్కెర రోగం వచ్చిన కోళ్ళలాగా ఇది ఏమి దారిద్ర్యమో ఏమి దారుణమో నాకు అర్థం కాదు. అవునా కాదా? నిజమే, ఇది నిజం. చదవట్లా అంటే టైం ఇవ్వట్లా. కొంతమంది ఇంకా గొప్ప భక్తులు ఉన్నారు. వీళ్ళు ఎంత గొప్ప భక్తులు అంటే వాక్యం చదవకుండా బయటికి పోరు. ఖచ్చితంగా రోజు చదువుతారు. క్యాలెండర్లో ఆ డేట్కి ఒక వాగ్దానం ఉంటుంది కదా, అది చదవకుండా పోరు. చాలా నిబంధనగా ఉంటారు. నిబంధన జనుల అన్నట్టుగా ఉంది పరిస్థితి. నిబంధన ఎక్కడ, ఆత్మీయత ఎక్కడ, వాక్యాసక్తి ఎక్కడ, దేవునితో సహవాసం ఎక్కడ? తిరిగి జన్మించిన ప్రతి క్రైస్తవుడికి ఖచ్చితంగా ఒక డేలో కనీసం కొంత టైం దేవునికి ఖచ్చితంగా కేటాయించాలి. ఇదేదో యాంత్రికంగా కాదు. దేవునికి కొంత సమయం కేటాయించి నేను ఆయనతో గడపకపోతే నాకు పిచ్చెక్కినట్టు ఉంటుంది. మరి మీకు ఎట్టుంటుందో నాకు తెలియదు. దేవునితో నాకున్న అనుబంధం అలాంటిది. దేవునితో రోజు కనీసం కొంత సమయం గడపకపోతే, ఇప్పుడే కాదు, మీరు ఇప్పుడు సేవకుడు కాబట్టి నీకేం వేరే పనే ఉంది, శుభ్రంగా మేము తీసుకొచ్చి పెడతాంటే తిని తిరుగుతూ ఉంటాం, నీకు ఇంక గడుపుతావు ఏమైంది అంటారేమో. హలో, ఇప్పుడు వ్యవహారం కాదు. విశ్వాసంలోకి వచ్చిన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఏ చర్చికి వెళ్ళానో ఆ దైవజనుడు ఇక్కడే నిలబడి మీకు సాక్ష్యం ఇచ్చాడు. ఇక్కడే ఇచ్చాడు. మొన్న కూడా వచ్చి మొన్న మీటింగ్స్లో కూడా ఆయన సాక్ష్యం ఇచ్చాడు. వర్క్ ఉంటే వర్క్ చూసుకోవటం, వర్క్ లేకపోతే పొద్దున మధ్యాహ్నం సాయంత్రంలో తేడా లేదు, చర్చిలోనే గడుపుతా. దేవుని సన్నిధే నాకు ఇష్టం. ఎందుకు? ఆయనతో అలాంటి అనుబంధం ఏర్పడింది. ఇక బలవంతంగా పోవటం కాదు, పోకపోతే కష్టం అంతే. చుట్టూ జనాలు ఉండి పీడిస్తూ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఇప్పుడు ఇంత సేవలో కూడా ఎవరికి చెక్కకుండా తప్పించుకొని ఏదో ఒక సందు చేసుకొని వెళ్ళి కాసేపు దేవునితో ఒంటరిగా కూర్చొని వస్తేనే నాకు ప్రశాంతత. ఆ పని ఇప్పటికీ దేవుని కృప వల్ల చేస్తున్నాను కాబట్టే ఇంకా మెంటలెక్కల. దేవునికి మహిమ. లేకపోతే అన్నా శాలేమన్నా సరే అనుకుంటూ కూర్చోవాల్సి వచ్చేది. దేవునికి స్తోత్రం. జవహర్లాల్ నెహ్రూ గారు ఒకసారి పిచ్చాసుపత్రికి వెళ్ళాడంట. పిచ్చాసుపత్రికి వెళ్తే అందరూ మెంటల్ వాళ్ళు ఉంటారు కదా, ఆ గదుల్లో ఉంటే వాళ్ళకి గేట్ ఉంది, జాలి ఇలాంటిది ఉంది. లోపల వాళ్ళు ఉన్నారు. నెహ్రూ గారు అందరినీ పలకరిస్తున్నాడంట. ఒక అతని దగ్గరికి వచ్చి హలో అని అంట. హలో ఏమన్నాడు. ఏం పేరు నీ పేరు అని అంట. నీ పేరు ఏం పేరు అన్నాడు. నా పేరు జవహర్లాల్ నెహ్రూ అన్నాడంట. పెద్దగా చెప్పవాకు, నేను ఆ పేరు చెప్పినందుకు నన్ను తెచ్చి ఇక్కడ వేశారు అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. అట్టుండేవాడిని నేను కూడా. ఎవరితో ఉండకపోతే, యేసయ్యతో ఉండకపోతే, యేసుతో టైం కేటాయించి టైం ఇస్తే, ఆయనతో గడపటం అనేది అలవాటు చేసుకుంటే మెంటల్ ప్రెజర్ ఉండదు. ఎంత టెన్షన్లోంచి కూడా నీకు గొప్ప విడుదల వచ్చింది. దేవునికి నువ్వు టైం కేటాయించు అని నేను చెప్పడం ఏంటి? అది నీ బలహీనత అయి ఉండాలి. ఏది? టైం ఇవ్వకపోవటం బలహీనత కాదు. టైం ఇవ్వటం అనేది ఒక బలహీనత అయి ఉండాలి నీకు. తాగుబోతోడికి పొద్దున్న నిద్ర లేవగానే చూశారు మీరు, షేకులో ఉంటాడు మనిషి, ఊరక షేకులో ఉంటాడు. పని అప్పచెప్పనుకో, చేస్తా, నువ్వు ఏది చెప్పినా చేస్తానంటాడు. అయితే మొదలు పెట్టేప్పుడు అన్నాడు, ఏంది ఒక 70 రూపాయలు అన్న. ఎందుకంటే బలహీనత. ముందెళ్ళి ప్రభుత్వానికి రుసుము చెల్లించి రావాలి.
బార్షాప్ దర్శించుకొని రావాలి. ఆ చుక్కలు 4 గొంతులో పడాలి. ఆ తర్వాత ఇక మనిషి స్టడే అంటాడనమాట. వానికి అది బలహీనత. బార్షాప్కి వెళ్లకుండా, సీసా తెచ్చుకోకుండా, తాగకుండా ఉండలేడు. అది వాడి బలహీనత. యేసుతో సమయం గడపకపోతే మనలో కూడా అలాంటి రియాక్షన్ రావాలి. ఎంతమందికి ఉంది అది? ఆలోచించుకోవాలి. అన్న నేను ఉండలేకపోతున్నానన్నా, నేను వెళ్ళాలి, నాకు టైం ఇవ్వండి అన్న. దేనికి? దేవునితో గడుపుకోవాలి. ఎట్ట కూడా ఉంటుందా అట్లాంటి బలహీనతలు? అంటే దానియేలుకుంది ఆ బలహీనత. ఎవరికి? దానియేలుకుంది ఆ బలహీనత. ఎవడైనా సరే మీ అక్కరలన్నిటికీ నన్నే అడగాలి. ఎవరైనా దేవునికి ప్రార్థన చేస్తే అతడు సింహాల గుహలో వేయబడతాడు అనే శాసనం చేయబడినా సత్య సత్యాలే ఆయనతో మాట్లాడకుండా ఉండలేను. అది దానియేలు బలహీనత. మరి నీకు అలాంటి బలహీనత ఉందా? దేవునితో గడపకుండా లోకంతో గడిపే బలహీనత ఉందా? ఒక్కసారి మీరు చెప్పండి. దానియేలు బలహీనత ఏంటి? దేవునితో గడపకుండా ఉండలేడు. నువ్వు చంపుతానను, ఇదిగో కాసేపు ఆయనతో ప్రార్థన చేసుకున్న తర్వాత చంపు అంటాడు. అరే నువ్వు ప్రార్థన చేసుకుంటానంటే నేను చంపుతున్నానంటే కాస్త చేసుకున్నాక చంపు అంటాడు. అంత వీక్నెస్. అది భక్తి. అది దేవుణ్ణి ప్రేమించిన వాడి మనస్సు. రోజులో కొంత టైం ఇవ్వండి నీ ముష్టి అడుగుతున్నా నేను. రోజులో కొంత సమయం ఇవ్వండి దేవునికి, ముష్టి అయ్యండి దేవునికి అని ముష్టి అడగట్లా. నిజంగా నువ్వు ప్రాణప్రియుడిని ప్రేమిస్తే, నిజంగా దేవుని మనసును నువ్వు ఎరిగుంటే అసలు వెళ్లకుండా ఆపటం నిన్ను ఎవడితరం? టైమీ అని కాదు, నువ్వు ఆగవు అసలు, అంతే. ప్రైజ్ ది లార్డ్. కానీ అలా వెళ్లకుండా నువ్వు ఉండగలుగుతున్నావు, దేవునితో గడపకుండా ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు అంటే ఇంకా నువ్వు అసలు సరిగ్గా దేవునితో కనెక్ట్ కాలేదని అర్థం. ఒకవేళ కొంతమంది ఇంతకు ముందు అయ్యి ఉంటే, ఒకవేళ ఇప్పుడు తుఫాను వచ్చిపోయింది కదా, ఆ సంబంధం తెగిపోతే తప్పకుండా దాన్ని దృష్టించి పని కట్టుకొని కొంత టైం కేటాయించి మళ్ళా అలాంటి మెట్టుకు రావాలి. తప్పదు. ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? ఏదో ఒకటి అర్థమైంది. ఏమర్థమైంది? అదే నువ్వు చెప్పింది అర్థమైంది. ఏం చెప్పాను? నేను విన్నది. ఏం విన్నారు? నువ్వు చెప్పింది. అన్నీ నాకు చెప్పకండి, టైం ఇవ్వండి. ఆయనే కోరాడు. మార్కు సువార్త 3:13. దాన్ని మనం రాసేసే బైబిల్ తీసి చూడు ఒకసారి. దేవుడు అడుగుతున్నాడు. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చారు. వారు తనతో కూడా ఉండినట్లు, నంబర్ 1 తనతో కూడా ఉండునట్లు, దయ్యములను వెళ్ళగొట్టు అధికారము నంబర్ 2 పరిచర్య చేయునట్లు. నంబర్ 1 వారు తనతో ఉండాలి. నంబర్ 2 పరిచర్య చేయాలి. నంబర్ 1 ఏంటయ్యా? పెద్దగా చెప్పండి, మీరు దండం చేసుకుంటాను. దండం పెద్దగా చెప్పండి. తనతో ఉండాలి. నంబర్ 2 పరిచర్య. ఇక మిగిలింది. పొద్దున్న నీ సెల్కి ఎమ్మెల్యే ఫోన్ చేసి, మీ ఎమ్మెల్యే, మీది ఏ ఊరు నాకు తెలీదు, మీ ఎమ్మెల్యే ఫోన్ చేసి, హలో ఫలానా గారా అంటే నీ పేరేదో నాకు తెలియదు కాబట్టి, ఫలానా గారా నేనండి, ఇక్కడ ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేని మాట్లాడుతున్నాను. ఎమ్మెల్యే గారా? సార్ మీ పేరు? అరే నేనండి, నేను ఫలానా. మీ గొంతు గుర్తుపెట్టాను సార్, మీరు నాకు ఫోన్ చేయటం ఏంటి సార్? ఏంది సార్? చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. ఏం లేదు, ఈరోజు కొద్దిగా నాకు సమయం ఇస్తావేమో అని అడుగుతున్నా. నేను మీకు సమయం ఇవ్వటం ఏంటి సార్? భలే పనే సార్. ఎప్పుడు రమ్మంటారు చెప్పండి సార్, ఎక్కడ రమ్మంటారు అంటామా అనవా? ఎమ్మెల్యేనా? అయితే ఏందంట? ఏంది అంటామమ్మా ఎగిరి గంతేసి. అదే ఎంపీ నుండి ఫోన్ వస్తే, ముఖ్యమంత్రి నుండి ఫోన్ వస్తే, హలో మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఆయన వాయిస్ మనకు తెలుసు కదా, నేను ఫలానా మాట్లాడుతున్నానమ్మా, అయ్యా మరి ఈరోజు మీరు ఏదైనా నాకు కాస్త సమయం ఇస్తారా అంటే ఆగుతావు. ఇక నువ్వు ఊరు మొత్తానికి చెబుతావు.
ఫోను ఆడ నుంచి నన్ను సమయం అడుగుతున్నారు. ఊరికి చెప్పిందా కూడా ఉండవు, ముందు పరిగెత్తుతాం. ఏమయ్యా, ఎమ్మెల్యే ఎంత, ఎంపీ ఎంత, ముఖ్యమంత్రి ఎంత, ప్రధాని ఎంత, ఒక దేశానికి చెందిన వీళ్ళు. ఇలాంటి దేశాలన్నిటికీ రాజులుంటే, ఇలాంటి దేశాలన్నిటికీ అధిపతులు అధికారులు ఉంటే, ఈ భూమండలం లాంటి ప్రపంచాలు, కోటాను కోట్ల ప్రపంచాలకు రాజులు ఉంటే, ఆ రాజులందరికీ రాజు అయిన వాడు కాదా? అబద్ధమా? రాజుల రాజ ప్రభువుల ప్రభువా, నీకు సాటి ఎవరు లేరయ్యా. రాజుల రాజ ప్రభువుల ప్రభువా, నీకు సాటి ఎవరు లేరయ్యా. నీ సింహాసనం నా హృదయాన, నీ కృపతోనే స్థాపించు రాజా. నీ సింహాసనం నా హృదయాన, నీ కృపతోనే స్థాపించు రాజా. నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు. అరే, ఒక ఎమ్మెల్యే అడిగితే టైం ఇస్తావా? ఎంపీ అడిగితే టైం ఇస్తావా? ముఖ్యమంత్రి ఫోన్ చేస్తే కళ్ళు తిరిగి కింద పడతావా? మరి వీళ్ళందరి కాడికి పైన కూర్చున్నాడు కదా, కాస్త రోజుల్లో కాస్త టైం ఇవ్వయా అని అడుగుతుంటే, ప్రభా నీకు తెలియంది ఏముందయా, ఎన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి, గాలికి తిరగొద్దు ప్రభా, నేను ప్రభా రోడ్ల మీద తిరగొద్దు ప్రభా, బోల్డ్ అన్ని పనులు లేవు ప్రభా, నాకు నువ్వెక్కువ అవి ఎక్కువ ప్రభా, నీదేముంది ప్రభా, నువ్వు ఖాళీగా ఉండేవాడు, నాకు ఎన్ని పనులు ఉన్నాయి. ఇది దరిద్రం కదా ఇది. అవునా కాదా? అవును అని గట్టిగా చెప్పు. మరి ఇచ్చావు మా టైము? ఇచ్చావయ్యా? ఇవ్వలా? ఇస్తావా లేదు కూడా డౌటే. ఏసయ్య ఎక్కడా, వాళ్ళెక్కడా? వాళ్ళకంటే తీసేసినోడా, వాళ్ళకంటే తక్కువైనోడా? అంత మహనీయుడు నిన్ను, నాయన రా నేను నీకోసం ఎదురు చూస్తున్నానని కూర్చుంటే, ఆయన అక్కడే, నువ్వు ఇక్కడే. ఎక్కడ? నీ పనుల్లో. అందుకే చెప్తున్నా, మర్యాదగా దేవునికి టైం ఇవ్వు అన్నా. నేను ఇవ్వకుండా ఉండలేనన్నా. అమ్మో, నా ఏసైతో మాట్లాడకుండా నాకు సాధ్యం కాదన్నా అన్నోళ్ళు చేయొద్దండి. నా వల్ల కాదన్నావు, వల్లే పనేనే. నువ్వు చెప్పినా ఇచ్చేదే, చెప్పకపోయినా ఇచ్చేదే. నా యేసుతో బ్రతకకుండా నా వల్ల కాదన్నోళ్ళు నిజంగా యథార్థంగా చేతులు ఎత్తండి. అవునా? వామ్మో, నిజమే. దేవునికి మహిమ. చాలా చేతులు లేచినాయి బాబోయ్. మీ అందరు నిజంగా అంతే ఉన్నారా? ఆయనతో మాట్లాడుకోకుండా ఉండలేరా? ఆయనతో సమయం గడపకుండా ఉండలేరా? బా, నాకు రెక్కలు లేవు కానీ, లేకపోతే పైకి ఒక్కసారి అట్ట ఎగిరి కిందకు దూకాలనిపిస్తుంది. దేవునికి మహిమ. నాకు కావాల్సింది ఇదే. మీరు అలానే కావాలి. నా దేవునితో మీరు కనెక్ట్ అయితే మిమ్మల్ని ఎవడు జడగొట్టలేడు. నా యేసయ్యతో లోతైన అనుబంధం మీరు ఏర్పరచుకుంటే ఇక మీకు చలనం ఉండదు. నేను అందినా అందకపోయినా నీకు ఎదురు ఉండదు. కాబట్టి ఒకవేళ ఇంతవరకు మనం అశ్రద్ధ చేస్తే మనం ఏమి ఇవ్వాలి? ఆయనకి టైం ఇవ్వాలి. 5 టీలు అని చెప్పా, ఫస్ట్ టీ అయిపోయింది, టైం. రెండవది టెస్ట్ మనీ. అంటే ఏందో నాకు ఇంగ్లీష్ రాదా, ఎగతాళి చేయొద్దు నన్ను. దేవునికి మహిమ. సాక్ష్యం. అదే ఇందాక చదువుకుంది. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. యోదయ, సమరయ, యెరూషలేము అంతటా భూ దిగంతముల వరకు మీరు నాకు
మనం ఆయనను గూర్చి సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం ఇచ్చు పద్ధతి 2 విధాలు. 1 లైఫ్ ద్వారా, 2 వాక్కు ద్వారా. దేవుడు కోరాడు. మరి నువ్వు ఎంతవరకు సాక్ష్యం ఇచ్చావో, ఎంతమందికి ఇచ్చావో, ఎన్ని ప్రదేశాల్లో క్రీస్తుకు నువ్వు సాక్షిగా బ్రతుకుతున్నావో అది నీకు తెలియాలి, నా మట్టుకు నాకు తెలియాలి. ఒకటైతే ఆయన కోరేది మాత్రం నిజం, మనం యేసుకి సాక్షులం. ఈ మాట అపోస్తలులు అందరూ చూసారా? చూస్తారా? అపోస్తల కార్యం అదేదో అధ్యాయం, అదేదో వచనం. అంటే మీరు చూస్తారని చెబుతున్నాను ఏంటి నేను. చూడండి, 1 అధ్యాయంలోనే 22వ వచనం చదువు. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి అయ్యుండుట ఆవశ్యకము. 2వ అధ్యాయము 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించి సాక్ష్యమిచ్చి. చూడు, అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 4వ అధ్యాయము 19వ వచనం చదువు. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. దేవునికి మహిమ. ఓకేనా? కన్న వాటిని విన్న వాటిని గూర్చి, ప్రభువుని గూర్చి చెప్పకుండా మేము ఉండలేము అన్నారు. ఇంకా చూపించేదా వచనాలు సాక్ష్యమును గూర్చినవి? చూద్దాం, చూడండి. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 32వ వచనం. చాలిక. ఈ యేసును దేవుడు లేపెను. అంతే, మళ్ళీ ఒకసారి చదివిద్దాంలేమ్మా. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. అది యేసు సిలువను గూర్చి, మరణాన్ని గూర్చి, పునరుద్ధానాన్ని గూర్చి మనం సాక్షులమై ఉండాలి. మనమేమో పాట పాడతాం, క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా అని. మా సలోమి పాట పాడింది. మనోళ్ళే నేను ఉండను. మంచి పాట అది. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా. జనుల మధ్యలో క్రీస్తు మధుర నామము, జనుల మధ్యలో క్రీస్తు మధుర నామము నీ వలన దూషింపబడుచున్నదా, నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా. దేవునికి మహిమ. అంటే ఏదో గొనిగినట్టుంది, మీకు అర్థమైందా? అన్యజనుల మధ్యలో మాటల్లో చెప్పరాదు, మైకి తీసుకొని. అన్యజనుల మధ్యలో క్రీస్తు మధుర నామము నీ వలన దూషించబడుచున్నదా. ఇంకొంచెం నొక్కి చెప్పు. అన్యజనుల మధ్యలో క్రీస్తు మధుర నామము నీ వలన దూషించబడుచున్నదా, నీ క్రియల వలన అవమానము పొందుచున్నదా. చూసుకో, మనం ఆయన శిలువ మరణ పునరుద్ధానాల గురించి సువార్త సాక్ష్యం ఇవ్వాలి, అందరం ఇవ్వాలి. షాలేము రాజు అనేవాడు ఇవ్వటం, లేదా ఇంకొకటి ఎవడో ఇవ్వటం కాదు. మనమందరము ఆయన శిలువకు సాక్షులమై ఉండాలి. ఇది ఇవ్వాలి మనం ఆయనకి. రెండవది, మన జీవిత సాక్ష్యం కూడా ప్రభునామానికి మహిమకరంగా ఉండేటట్టు జాగ్రత్త పడాలి. లోకపు పోకడ, లోకపు నడత, లోకపు క్రియ, లోక విధానాన్ని విసర్జించి క్రీస్తు కొరకు ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి మంచి సాక్ష్యం పరిమళింప చేయాలి. ఇది టీలలో 2వ టీ, టెస్ట్ మనీ. ఇక 3వ టీ,
నాకు కుర్చీ ఇస్తే కూర్చొని చెబుతా. థ్యాంక్ యూ. 5 టీలు అన్నా కదా, 2 అయిపోయినాయి. మీరు ఇంతవరకు ఎవరికన్నా ఇచ్చారా సాక్ష్యం క్రీస్తుని గురించి? మిమ్మల్ని ఎవరైనా అడిగినా చెప్పకుండా తప్పించుకుంటున్నారా? పొరపాటును కూడా ఆ పని చేయకండి. ఎక్కడ అవకాశం దొరికినా, వారెంతటి వారైనా, నీకు ఛాన్స్ దొరికితే పోనీయొద్దు, క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. మీకు ఒక జోక్ చెప్తా. ముంగమూరి దేవదాసయ్య గారి పుస్తకంలో చదివాను నేను. ఒకసారి ఒక దైవజనుడు ఒక అన్యుడి దగ్గరికి వెళ్ళాడంట. అన్యుడి దగ్గరికి, మంచోడు, అన్యుడు మంచోడే, కానీ యేసుప్రభుని ఒప్పుకోడు. ఈ సేవకుడు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడంట, నువ్వు మాట్లాడితే నాకు బాగా అనిపిస్తుంది, నీతో నేను మాట్లాడాలనిపిస్తుంది, కానీ నీతో మాట్లాడితే నువ్వు యేసు గురించి చెబుతావు. నువ్వు యేసును గురించి చెప్పను అంటే నీతో స్నేహం చేయటానికి నాకు ఏ అభ్యంతరం లేదు, నేను నీతో ఫ్రెండ్షిప్ చేయగోరుతున్నాను అన్నాడట. సరే, తప్పకుండా నేనుగా నీకు యేసుని గురించి చెప్పను, ఓకేనా అన్నట్టే. థ్యాంక్ యూ, కూర్చోదా మాట్లాడుకుందాం అని ఆ రోజుకి అయిపోయింది. ఇక డైలీ కలుస్తున్నాడు, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఫ్రెండ్షిప్. ఏం చూడండి, యేసుని గురించి చెప్పనన్నాడుగా, చెప్పట్లా. మరి దేని గురించి చెప్తున్నాడంటే, ఇద్దరు కలుసుకొని మాట్లాడుతున్నప్పుడు ఇంకా యేసుని గురించి కాకుండా ఇంకేదైనా చెప్పు అన్నాడు కదా. పాపాన్ని గురించి, పాపం ఎన్ని రకాలు ఉంది, పాపం యొక్క తీవ్రత గురించి చెబుతున్నాడంట. ఓ రోజు అది అయిపోయింది. 2వ రోజు పోయి పాపం యొక్క ఫలితం ఏంటో చెప్పాడంట. 2వ రోజు పోయి పాపం యొక్క ఫలితం యేసు గురించి చెప్పట్లా. ఒక మనిషి చేసేటువంటి పాపం, దాని తాలూకు ప్రతిఫలం ఎంత భయానకంగా ఉంటుందంటే, భూమి మీద జీవితం ఎలా ఉంటుంది, చచ్చాక నరకం అలా ఉంటుందని దాని గురించి వర్ణించి క్లియర్గా క్లారిటీ ఇచ్చాడు. ఇక 3వ రోజు పోయి యేసుని గురించి చెప్పొద్దన్నాడుగా, యేసుని మాత్రం ఎత్తట్లా. 3వ రోజు పోయి ఈ పాపం నుండి విడుదల పొందడానికి మన వాళ్ళు వేసుకున్న మార్గాలు ఏమేంటి, అవి ఎందుకు బుస్ అయినాయి, ఏంటి ఆ మార్గాలన్నీ ఎందుకు బుస్ అయినాయి? బుస్ అయినాయి అంటే అర్థమైందా? ఫెయిల్ అయినాయి. ఆ మార్గాలు ఎందుకు సరైనవి కావు అనేది చెప్పాడు. ఈ 3 రోజులు పాపమును గురించి, దాని యొక్క దుష్ఫలితాలను గురించి, దాన్ని తప్పించుకోవటానికి మనుషులు వేసుకున్న మార్గాలను గురించి మాత్రమే చెప్పాడు. ఇక 4వ రోజు, మరి పాపం ఇంత తీవ్రమైందన్నావు, ఇన్ని రకాల పాపాలు ఉన్నాయన్నావు, దాని ఫలితం ఇంత భయానకంగా ఉందన్నావు, దాని నుంచి తప్పించుకోవటానికి వేయబడిన మార్గాలు ఏవి కూడా మన మనస్సాక్షిని అనుసరించి ధర్మశాస్త్రం ప్రకారం సూటబుల్ కావన్నావు. మరి ఇప్పుడు పాపాల్లోంచి బయటపడి ఆ నరకం తప్పించుకోవాలంటే మార్గం ఏమిటి, చెప్పవేమిటాయా అన్నాడంట. మార్గం ఏమిటంటే, ఒక ఆయన ఉన్నాడు, ఆయన గురించి చెప్పొద్దన్నావు కనుక మరి నేనేం చెప్పేది అన్నాడంట. ఎవరు ఆయన? నజరేయుడగు యేసు. చూసారా? చూడండి దేవుడు ఎలాంటి ఆలోచన ఇచ్చాడు దైవజనునికి. ప్రభువుని గురించి చెప్పొద్దన్న వానికి ప్రభువుని గురించి చెప్పలేదు, కానీ పాపాన్ని గురించిన తీవ్రతను చెప్పాడు. మరి ఇంకెవరున్నారు మరి పాపం నుంచి కాపాడే మార్గం? అప్పుడు యేసుని గురించి చెబితే, నువ్వు ఆయన గురించి చెప్పొద్దన్నావు, నేను చెప్పట్లా, ఇప్పుడు కూడా చెప్పను, వద్దన్నావుగా అంటే, కాదులే, ఈయన ఎలా తప్పిస్తాడు పాపాల నుంచి, ఈయన ఏం చేశాడు మన పాపాల కోసం అని అడిగినప్పుడు దాని గురించి క్లారిటీ ఇచ్చాడు. అట్లయితే ఆ యేసు నాకు కావాలని స్వీకరించాడు. దేవుని సంబంధులకి హృదయంలో ఒక ఆరాటం. ఏ ఒక్క అవకాశం వచ్చినా, ఏ కొంచెం అనుకూలత దొరికినా ప్రాణప్రియుని గురించి ఇతరులకు ప్రకటించాలన్న ఆరాటం. ప్రకటిస్తే 10 మందికి ప్రకటిస్తే కనీసం ఒకరన్నా
సత్యం తెలుసుకోపోతారా? రక్షింపబడకపోతారా? ఆ ఒక్క ఆత్మన్న నరకం నుంచి కాపాడబడకపోయిద్దా అని ఆశ. నిజంగా పరిశుద్ధాత్మ అభిషేకం పైన ఉన్న వాళ్ళకి ఈ లక్షణం కనపడింది. ఒక వ్యక్తి మీద నిజంగా పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది, వారు ఆత్మ తీవ్రత కలిగి ఉన్నారు అనడానికి ఒక రుజువు ఏంటో తెలుసా? నశించిపోతున్న ఆత్మలు వాళ్ళ కళ్ళ ముందు కనపడితే వాళ్ళ ఆత్మ పరితాపం పట్టలేదు. ఏ విధం చేతనైనా వాళ్ళని రక్షించడానికి ఆరాట పడతా ఉంటారు, తపన పడతా ఉంటారు. ఏదో ఒక విధంగా అవకాశం అందిపుచ్చుకొని వారికి 4 మాటలు ప్రభు గురించి అందించడానికి తహతహలాడతారు. ఇది ఆత్మీయుల యొక్క లక్షణం. ఇవ్వద్దు, మనం క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వద్దు? ఇవ్వాలా లేదా? కొంతమంది క్రైస్తవులే సీరియళ్ళను గురించి సాక్ష్యం ఇస్తారు. సీరియళ్ళను గురించి ఎంత సాక్ష్యం ఇస్తారనుకున్నా? వదినా, అసలు ఈ మధ్యకాలంలో ఒకటి వస్తుంది వదినా, నేను ఈ పెడితే చూడనమ్మా, మనం ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం. మనం ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం. నేను ఈ పెడితే చూడను, నేను మొత్తం ఒక 8 మాత్రం చూస్తా. 8 అంట. 8 చూస్తాను. 8 కూడా మంచిగా అసలు ఎట్ట ఉంటాయంటే అంత పవిత్రంగా ఉంటాయి. అవి మాత్రం చూస్తాను వదినా. ఈ 8 సీరియల్స్లో ఒక్కటి ఉంది వదినా, అది చూసినంతసేపు నువ్వే కనపడతావు వదినా. ఏం ఎక్కింది, ఏం పక్కన కూడా ఎక్కిటని. ఎంత అద్భుతమైన సాక్ష్యము! ఎవరిని గురించి? క్రైస్తవురాలకి చెప్పింది ఊరుకుంటుందా? అన్యురాలు కూడా చెబుతుంటుంది. ఈ సాక్ష్యం ఎవడేమన్నాడమ్మా నిన్న? అది చూసి ఎవడు మారు మనసు పొందుతాడు, అది చూసి ఎవడు రక్షింపబడతాడు, అది చూసి ఏం బతుకులు బాగుపడతాయి. నువ్వు ఎవరిని కూర్చి సాక్ష్యం ఇవ్వాలి? క్రీస్తుని కూర్చి. కొంతమంది ఇంకో టైప్ సాక్ష్యాలు ఇస్తారు, సాక్షికాలు. వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది తెలుసా? వాళ్ళ అమ్మ ఇట్ట చేసిందంట. నాకెందుకులే ఎవరికొని చెప్పావు? వాళ్ళ అబ్బాయి ఇట్ట చేశాడంట. ఆ కొంపల విషయాలు, ఈ కొంపల విషయాలు తీసుకొచ్చి పని కట్టుకొని ఏం బ్రతుకులండి! ఎవరిని కూర్చే సాక్ష్యం ఏమన్నాడు? ఏ సాక్ష్యం ఏమన్నాడు? మనం ఏది పంచుకుంటున్నాం? కొంతమంది, అందరు కాదులేండి, కొంతమంది ఉన్నారు ఈ టైప్ వాళ్ళు. వాళ్ళు కూడా వింటుంటారు, అందుకని చెబుతున్నా. ఈ దరిద్ర సాక్ష్యాలు ఏమని కాదు యేసయ్య నిన్ను పిలిచింది. నీవు నన్ను గూర్చిన సాక్ష్యం ఇవ్వాలి, నీ సాక్ష్యం నిలుపుకోవాలి. జాగ్రత్త, చేతులు ఎప్పులు పడతాయి, గట్టి కొట్టబడుతుంది, జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, గట్టిగా చెప్పండి. క్రీస్తుని గూర్చి సాక్షివి కావాలి. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు, సాక్ష్యమిచ్చేదా. అబ్బా, శబ్బాష్, దేవునికి మహిమ కలుగును గాక. బల్లే పడదు. పరమతముల దూషణేల పరిహసించి పలుకుటేలా, పరమతముల దూషణేల పరిహసించి పలుకుటే, ఇరుగు పొరుగు వారికెల్ల యేసుక్రీస్తు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా. మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా. దేవునికి మహిమ. ఏం పాటలండి ఈ పాటలు? ఏంది నాకు అర్థం కాదు. యాడారు వస్తారు, భలే భలే పాటలు ఎవరికొచ్చి పాడుతుంటారు. ఇట్లాంటి పాటలు పాడరు. దేవునికి ఉసురుమనే పాటలు తీసుకొచ్చి పాడుతుంటారు. మంచి ఉల్లాసమైన పాటలు పాడరు. ఇట్లాంటి ఒకసారి ఉసురు పాట పాడినా ఒకసారి కాస్త ఉల్లాసమైన పాట పాడాలి. ఎప్పుడు ఉసురు కొట్టే పాటలు పాడితేట సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను దెల్పుటయే. మేము కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు ఇవ్వకుండా ఉండలేం. చెత్త వ్యవహారాల గురించి సాక్ష్యాలు పంచుకోవటం కాదు. వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు చెప్పుకొని చెవులు కొరుక్కొని, వదిన ఎవరికని చెప్పావు, అన్యో ఎవరికని చెప్పావు, ఎవరు చెప్పావు, నీకే చెప్పా.
ఈ చెత్త వ్యవహారాలు మానుకుందాం, క్రీస్తుని గురించి సాక్ష్యం ఇద్దాం, యేసయ్యను గురించి మాట్లాడు. ఎవరైనా ఇతరుల గురించి మాట్లాడుతుంటే ఆపరా బాబు, ఎందుకు మనకది? యేసయ్య గురించి మాట్లాడరా, పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చింది మన మీదకి. యేసయ్య గురించి చెప్పు 4 మాటలేదన్నా పరిశుద్ధాత్మను పొందుకుంటాం, శక్తి పొందుకుంటాం. చెత్త వ్యవహారాలు ఎందుకు మనకి? వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు ఎందుకు? లోకాభిరామణ మనకెందుకు అని చెత్త వ్యవహారాలు మాట్లాడే వాళ్ళ నోరు మూయించండి. మొదటి టీ ఏంటి? టైం. రెండవ టీ ఏంటి? టెస్టిమోనీ. మూడవ టీ టాలెంట్. దేవుడు మనకిచ్చినటువంటి తలాంతుని దేవుని కొరకు కనీసం వాడటానికి ప్రయత్నం చేయాలి. ప్రతి మనిషికి దేవుడు ఏదో ఒక సామర్థ్యం ఇచ్చే ఉన్నాడు. నాకే సామర్థ్యము లేదని ఎవరూ చెప్పజాలరు. మీకు ఇవ్వబడినటువంటి తలాంత్ ఏదో, మీకు ఇవ్వబడిన సామర్థ్యం ఏదో, మీకు ఇవ్వబడిన జ్ఞానం ఏదో, మీకు ఇచ్చిన అభిషేకం ఏదో, దేవుడు మీకు ఇచ్చిన శక్తి ఏదో మీకు తెలుసు. నీకు ఇవ్వబడినటువంటి సమస్తము ద్వారా దేవుని మహిమపరచుట అనేది నువ్వు జరిగించాలి. పాడే కృప నాకు ఇచ్చాడు అనుకో. ఈ పాటని నేను లోక సంబంధమైన వాటికి వినియోగించకుండా దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతుని దేవుని మహిమార్థమై వినియోగించాలని ప్రారంభంలో తీర్మానం చేసుకున్నాను. పాటలు ఏమన్నా కాస్త పాట వచ్చా? నాకేమన్నా? దేవునికి స్తోత్రం. వచ్చంటే చేయొత్తండి, పర్లేదన్నయ్య బాగానే పాడతా, తప్పులు లేకుండా పాడతావులేరా అంటే చేతులు ఎత్తండి. చాలా వందనాలు. పర్లేదా? మీకేం హింసగా ఉండదుగా? థ్యాంక్ యూ. ఇబ్బందిగా ఉంటుందా? ఉన్నా చెబుతారయ్యింది. సరే పర్లేదులే. ఏది నీకు ఏ టాలెంట్ ఇచ్చాడు, ఏ తలాంత్ ఇచ్చాడు? నీకు ఇవ్వబడినటువంటి తలాంతుని కనీసం కొంతైనా దేవుని కొరకు వాడాలి. అప్పుడే ఆ తలాంతుకు అర్థం. కొంతమంది చక్కగా మాట్లాడగలుగుతారు, పాడగలుగుతారు, వాయిద్యాలు వాయించగలుగుతారు, ఎదుటి వాళ్ళని దేవుని కొరకు గెలవగలుగుతారు, ప్రార్థించగలుగుతారు. కొంతమంది ప్రార్థన చేస్తుంటే మైండ్ పోతుంటుంది. నాకు ఎందుకు తెలుసా? నాకు కూడా రాని ఆలోచనలు వాళ్ళు అందులో వెల్లడి చేసి రకరకాల సంగతుల గురించి విజ్ఞాపన చేస్తారు. అంత టాలెంట్ వాళ్ళకి. అలాగే లోక సంబంధంగా ఏ విద్యలు నీకొచ్చు. ఒక తమ్ముడు ఉన్నాడు, ఇప్పుడు నా వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎలాంటి చిత్రాన్ని ఆయన అద్భుతంగా గీయగల తలాంతును పొందాడు ఆ తమ్ముడు. ఇదే తలాంతు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు లోకానికి దాన్ని వెచ్చిస్తున్నారు. కానీ తమ్ముడు ఒక తీర్మానం చేసుకున్నాడు, నాకు దేవుడు ఎంతైనా ఇవ్వని పర్వాలేదు, నేను దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు నాకు దేవుడిచ్చిన తలాంతును వాడాలి అని నిర్ణయించుకొని అంకితం అయిపోయి ఇక్కడ ఈ పరిచర్యలో తన తలాంతుని వినియోగిస్తూ ఉన్నాడు. ఇదే తలాంతును తను లోకంలోకి వెళ్ళి వెచ్చిస్తే చాలా ధనాన్ని తను గడించగలుగుతాడు. కానీ దాన్ని పక్కన పెట్టేసి నాకు ఇవ్వబడినటువంటి తలాంతును దేవుని పని కొరకు వెచ్చించాలి. ఒకవేళ నీకు అలా కంప్లీట్గా చేసే అవకాశం లేకపోతే, నీకున్న తలాంతు అటు లోకంలో ఇటు దేవునిలో కూడా నువ్వు వాడే అవకాశం ఉంటే తప్పకుండా వాడు, పర్వాలేదు. నీకు ఏ విషయాల్లో దేవుడు సామర్థ్యం ఇచ్చాడో ఆ సామర్థ్యాన్ని దేవుని కొరకు వాడనప్పుడు అర్థమేముంది ఆ తలాంతుకి, ఆ పనితనానికి? సో నీ టాలెంట్ దేవునికి ఇవ్వాలి, కనీసం కొంత అయినది వెచ్చించాలి దేవునికి. 3. 4వది తాయిత్. అంటే ఏంటి? 10వ భాగం. ఇది కూడా టీఏ. టైం, టెస్టిమోనీ, టాలెంట్, తాయిత్. దేవుడు నీకు ఇచ్చిన దానిలో నుండి ఆరోగ్యవంతమైన దేహాన్ని నీకు ఇచ్చాడు. పైసల్లోంచి 10% తీస్తున్నావు తెలుసు. పైసల్లో నీకు ఒకవేళ 1000 రూపాయలు ఇస్తే 100 రూపాయలు దేవునికని కేటాయిస్తున్నావు, మంచిదే. కొంతమంది అది కూడా చేయలే, పెద్ద మనుషులు. అది పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే మళ్ళీ దాని గురించి చెప్తే మళ్ళీ డబ్బులు ప్రసంగం అయితే ఎందుకు వచ్చిన గొడవ, మనం దాని వాళ్ళం కాదు. నేను చెప్తుంది ఏంటంటే, నీకు ఆరోగ్యం ఇచ్చాడు, మంచి బలాన్ని ఇచ్చాడు. ఈ బలమంతా తీసుకెళ్ళి లోకానికి మాత్రమే ఖర్చు చేయటం కాదు, నీకు ఇచ్చిన ఆరోగ్యంలో, బలంలో కొంత దేవుని కొరకు ఖర్చు అవ్వాలి. ఓ సోదరుని గురించి నేను విన్నాను. ప్రతిరోజు చర్చి 9 గంటలకైతే 8 గంటలకు వచ్చింది.
8 గంటలకు వచ్చి మందిరం మొత్తాన్ని శుభ్రం చేసిద్ది. ఓ పెద్ద ఆయన రోజు వస్తాడంట చర్చికి. ఆ మధ్యకాలంలో వేరే ఊరు నుంచి ఆ ప్రాంతానికి ఆయన వచ్చాడు, ఆ చర్చికి వెళ్తున్నాడు. రోజు ఈయన పొద్దున్నే పెందలాడు వెళ్తాడు చర్చికి. ఆ 8 గంటలప్పుడు 8:30 ఈయన వెళ్తూ ఉంటే ఆ మందిరం కాడ లోపల ఊడ్చి తుడిచి శుభ్రం చేస్తూ ఉంటుందంట. చెమట్లు దిగ్గారు పెట్టేట్టు పని చేస్తూ ఉంటుంది. చూసి 2-3 సార్లు చూసి, పాపం ఈ బిడ్డెవరో ఇంత త్యాగం చేస్తుంది, అందరికంటే ముందు వచ్చిద్ది, ఇంత కష్టపడి పాపం పని చేసిద్ది పిచ్చి తల్లి, ఏదన్నా సాయం చేయాలనుకొని రోజు తన జేబులో ఓ 300 ఉంటే ఆ 300 తీసుకొని ఆమె దగ్గరికి వెళ్ళి ఆ శుభ్రంగా చేసి అదంతా క్లీన్ చేసి బట్టలు సర్దుకుంటుంది ఇంక వెళ్ళటానికి. అమ్మా ఒక మాట, నేను చూస్తున్నానమ్మా 4-5 వారాల నుంచి నువ్వు క్రమం తప్పకుండా వచ్చి రోజు శుభ్రం చేస్తున్నావు. చర్చిలో చాలామంది వచ్చి వెళ్తుంటారు, ఎవరు పట్టించుకోరు. నువ్వు చెమట్లు దిగ్గారేటట్టు ఇంత చాకిరీ చేస్తున్నావు. నేను చూస్తే చాలా సంతోషం ఉంది. నేను మరి ఏదో చిన్న కానుక ఇస్తాను తల్లి, తీసుకొని వాడుకోమ్మా అని ఆయన 300 ఇస్తే, పర్వాలేదండి, థ్యాంక్ యూ, పర్వాలేదు, నాకు ఇది చాలా ఇష్టమైన పని అండి, నా దేవునికి ఇట్లా చేయటం నాకు ఇష్టం అందట. అరే నువ్వు కష్టపడే మనిషి అమ్మాయి, తీసుకో, ఈ 300 తీసుకో, వాడుకు, నీకు ఏదో పనికి వస్తాయి అంటున్నాడు. పర్వాలేదండి తండ్రి, మీరు తండ్రి లాంటి వారు, సంతోషం అండి అంటే తీసుకోదని సరే జేబులో పెట్టుకొని అలా బయటికి వెళ్తుంటే ఆమెను అనుసరించాడు. ఇన్ని వారాలు ఆమెను గమనించాలా, ఆ రోజు అనుసరించాడు. తీరా ఆమె వెళ్తున్న బాట కారు లాగే ప్రదేశానికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి 3 లైన్లో ఉన్నారు. ఒకడు గడగడలాడుతూ పరిగెత్తుకుంటూ వచ్చి కార్ డోర్ ఓపెన్ చేశాడు. ఇద్దరు ఆ ముందు 2 డోర్లు ఓపెన్ చేసి డ్రైవర్ అటెక్కాడు, ఇంకొకడు పక్కన ఇటెక్కాడు. ఈ కార్ డోర్ ఓపెన్ చేసిన వాడు వెనక వెహికల్లో వస్తున్నాడు, ఏం కారు ఎక్కి కూర్చుంది. ఆమె కారు ఎక్కడానికి వస్తే 3 లైన్లో ఉన్నారంటే ఆమె ఏ రేంజ్ పర్సన్ ఒక్కసారి ఊహించండి. ఆమెకి ఇవ్వబోతున్నాడు నేను 300. అర్థమైందా? ఇంక మళ్ళీ మాట కూడా లేదు, గడగలాడుతూ జంపు. మీరు ఇది నమ్ముతారా? విచిత్రం చెప్పను, ఇది నిజంగా జరిగింది, రియల్ స్టోరీ ఇది. నెక్స్ట్ వీక్ నుంచి ఆమె వచ్చే టైంకి ఆయన కూడా ఉన్నాడంట. ఇక ఆమె నీళ్లు చల్లుతుంటే ఈయన కూడా తీసుకొని అర్థమైపోయింది ఆయనకి, సామాన్యమైన వ్యవహారం. అంతలో మనిషే వచ్చి ఇలాగ అంతా దుడిసి గందరగోళం చేస్తుంటే నేనెంత, అమ్మా నువ్వు చల్లు, నేను దుడుస్తా. వద్దు అంకులు, పర్వాలేదు, నేను లేదు, నన్ను కూడా దేవుని పని చేయను, ఇంతటి దాన్ని నువ్వు చేస్తే లేని నేనెంత తల్లి. దేవుడిచ్చిన బలం, దేవుడిచ్చిన ఆరోగ్యం కొంతైనా దేవుని కోసం. 10వ భాగం అనగానే డబ్బులే గుర్తొస్తాయి మనకి. కదిలితే డబ్బులు. మీ డబ్బులకో దండం. స్తోత్రం. దేవుడు నీకు ఇచ్చిన బలం దేవుని కొరకు ఖర్చు చేయాలి. ఇప్పుడైనా సరే నాకు ఏదైనా అవకాశం వస్తే వంగి పని చేస్తాను నేను, ఆశ. ఎందుకంటే నాకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. ఇందులో నేను కొంత దేవుని కొరకు కేటాయించగలిగితే ఇంకొంత బలాన్ని దేవుడు నాకు ఇస్తాడు. ఇవ్వాలని నేను చేయటం కాదు, ఇచ్చాడు గనక నేను చేయాలంతే. ఆయన ఇష్టమైతే ఇంకా ఆయుష్ ఇస్తాడు, ఆయన ఇష్టమైతే ఇంకా బతకనిస్తాడు, ఆయనకి ఇష్టమైతే ఇంకా బలాన్ని ఇస్తాడు. ఇప్పుడు 10వ భాగం ఇచ్చాం, తిరిగి ఎంత ఇస్తానన్నాడు మనకి? ఆకాశ వాకిళ్ళు విప్పి విస్తారంగా ఇస్తానన్నాడా లేదా? ఏది నీ రాబడి అంతట్లోండి 10వ భాగం తెచ్చి నమ్మకంగా నువ్వు నాకు ఇస్తే, నా సన్నిధిలో ఆహారం ఉండినట్లు, బేద బిక్కి దీనులు అందరూ పోషింపబడినట్లు నా సన్నిధి నిధిలో నీ 10వ భాగం తెచ్చి ఉంచితే, నేను ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలనంత దీవెన కుమ్మరిస్తానన్నాడుగా. సో ధనములో 10వ భాగం ఇస్తే దీవెన వచ్చినప్పుడు, నీ బలములో దేవుని కొరకు కొంత భాగం కేటాయిస్తే దీవెనివ్వడా?
నీ టైంలో కొంత, నీకు దేవుడిచ్చిన ఆయుష్కాలంలో కొంత టైం దేవునికి కేటాయిస్తే నీ ఆయుష్కాలాన్ని పొడిగించడా? చెప్పలేమండి. ఆ విషయంలో కూడా ఆకాశవాక్యలు విప్పుతాడుగా. ఎందుకు పట్టించుకోరండి మరి ఈ సంగతులు? మరీ దారుణం. కొంతమంది ఇటు పుల్ల అటు తీసేయరు, నాజూగ్గా వచ్చి నాజూగ్గా పోతుంది. నాకు మండిపోతుంటుంది. కనపడ్డా చేయరు. నువ్వు పెద్ద ఇదైతే నువ్వు దేవుని ముందు కాదు, మీ ఇంట్లో నిన్ను ఎరిగిన మీ ప్రజల మధ్య దేవుని దగ్గరకు వచ్చి నకరాలు చేయకూడదు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎంత గొప్పవాడు అయితేనే, ఎంత గొప్పదాని అయితే లోకానికి, దేవునికంటేనా? దేవుని దగ్గర కొంతమంది దేవుని సన్నిధికి వచ్చి మోకాళ్ళు వేయటానికి కూడా సిగ్గుపడతారు. ఏదో కిరీటం కింద పడిద్ది అన్నట్టు చూస్తూ ఉంటాను. నువ్వు మామూలుగా ఉంచకపోతే వంచిపిస్తాడులే అనుకుంటా. నీ మోకాళ్ళు వేస్తే నా విలువ తగ్గిద్ది అనుకుంటా. ఒక నిద్రమోహం వాడు ఒక్కొక్కడు. ఎంత తిక్కలోళ్ళండి. దేవుని ముందుకు వచ్చి అట్లా చేయొచ్చా? సాగిలపడాలి. సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. దేవునికి మహిమ. సాష్టాంగపడి సాగిలపడి దీనులమై తగ్గించుకోవాలి దేవుని సన్నిధిలో. ఏదైనా అవకాశం దొరికితే చిన్నదో పెద్దదో ఏదో ఒక పని అట్లా అందుకోవాలి. ఎక్కడ దేవుని సన్నిధిలోనా ఎచ్చులు? ఎక్కడ ఎచ్చులు? దేవుని సన్నిధిలోనా? కొంతమంది నేను అన్నీ గమనిస్తాను, సైలెంట్గా గమనిస్తాను. నేను గమనిస్తారని వాళ్ళు గమనించరు. ఆడేదో ఇవ్వాలి అనుకుంటుంటారు. ఏదో దేవుడిచ్చిన కృప అన్నీ పరిశీలిస్తూ ఉంటా. జాగ్రత్త. నీకు ఇచ్చిన బలం, జ్ఞానం, శక్తి, ఆయుష్, టైం దేవుడి దయ. నీకంటే బలవంతులు, అందగాళ్ళు, ఆటుగాళ్ళు, పోటుగాళ్ళు, నీటుగాళ్ళు, కేటుగాళ్ళు మొత్తం పోయారు. లేరు ఇప్పుడు. చిన్నోళ్ళు పోయారు, పెద్దోళ్ళు పోయారు. నువ్వు ఉన్నావు. ఆయన దయ. అయిపోయిందిరా నీ టైం అంటే ఇక ఎన్ని పైపులు పెట్టినా ఆగదు. ఆగిద్దాక ఎన్ని పైపులు పెట్టినా ఇక్కడ పెట్టినాగదు, ఇక్కడ పెట్టినాగదు, ఇక్కడ పెట్టి ఏదో బతుకురా అంటే బతుకుతున్నాం. ఎందుకంటే మనకి హెచ్చులు దేవుని ముందు ఏం చూసుకొని. కొంతమంది యంగ్ ఊరక హడావుడ 3 అయితే చాలు. 3 వాంతులు ఇక చేయి పట్టుకొని లేకపోతే ఏదైనా వచ్చాడా ఎవరు డాక్టరు? అరే కింద నిలబడి ఎగిరెగిరి గంతులు వేస్తుంటుంది. ఏంది అంటే సబ్బో అమ్మో ఇంతోటి భాగ్యానికి ఏం మిడిసిపోవటం కొంతమంది ఆగమన్నా ఆగరు. ఆయన దయ కదా, ఆరోగ్యం ఆయన దయ కదా, ఆయుష్ ఆయన దయ కదా, జ్ఞానం ఆయన దయ కదా, నీ బలం ఆయన దయ కదా. ఆయన కొరకు కొంతైనా నువ్వు కేటాయించగలిగినప్పుడు రెట్టింపు చేయడు. సో నీ రాబడిలో నుండి కాదు, నీ సమస్తములో నుండి దేవుని కేటాయించాలి. ఇది రహస్యం, తెలుసుకోండి. నీ ఆయుష్లో కొంత దేవునికి కేటాయిస్తే నీ ఆయుష్ పొడిగింపబడే అవకాశం ఉంది.
నీకు దేవుడిచ్చిన బలంలో కొంత కేటాయిస్తే నీ బలము పక్షిరాజు యవ్వనం వల్లే బలాభివృద్ధి పొంది నూతన పరచబడే అవకాశం ఉంది. నీకు ఇచ్చినటువంటి జ్ఞానంలో కొంత నువ్వు దేవుని కొరకు కేటాయించగలిగితే జ్ఞానాభివృద్ధి ఆ విషయంలో నువ్వు ఆశీర్వదించబడే అవకాశం ఉంది. సో తెలుసుకోండి, నయానో భయానో నవ్వించో కవ్వించో ఈ విలువైన మాటలు మీ చెవుల్లో మీ హృదయాల్లోకి పంపించాలని నా ఆశ. స్తోత్రం. లాస్ట్ మాట చెప్పి ముగిస్తా. ఆ మొదటి టీ ఏమిటి, రెండోటి, మూడోటి, నాలుగోటి ఏంటిది, ఐదోటి టెన్షన్. పేతురు రాసిన పత్రికలు అన్నాడు, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయమన్నాడు. నువ్వు నేను గందరగోళం అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన సిద్ధపరిచినవేవో నీ కొరకు దాచబడి ఉన్నాయి. తప్పకుండా తగిన కాలం ముందు అన్నీ నీకు అందుబాటులోకి వచ్చేటట్టు ఆయన చేస్తాడని ఎన్నోసార్లు చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా. నువ్వు దేని గురించి టెన్షన్ పడుతున్నావో దేవుడు అడుగుతున్నాడు, ఈ 4 పాటు ఆ టెన్షన్ కూడా నాకు ఇవ్వు, నేను చూసుకుంటాను. మరి నేనేం చేయాలి? నువ్వు నెమ్మదిగా ఉండవు. ఏం చేయమన్నాడు? నెమ్మదిగా ఉండు, నన్ను స్తుతించు. నా పిల్లల భవిష్యత్తు అట్ట నాది, ఆ టెన్షన్ నాది. నా ఆరోగ్యం ఎట్ట, ఆ టెన్షన్ నాది. నా అప్పుల సమస్యలు ఎట్లా, ఆ టెన్షన్ నాది. అమ్మాయి పెళ్ళి ఎట్లా, ఆ టెన్షన్ నాది. నా ఉద్యోగ ప్రయత్నంలో సఫలత ఎట్లా, అది నాది. నాకు ఇవ్వమంటున్నాగా. నీ ఆత్మీయ భౌతిక ఒత్తిళ్ళన్నిటినీ నాకివ్వమని నేను పిలుస్తుంటే నీ నెత్తిన పెట్టుకొని వస్తావు. పిచ్చిదానివా మంచిదానివా, పిచ్చోడువా మంచోడు అంటున్నాడు. అంటే ప్రభా అన్నీ నీ మీద వేస్తే ఏడ మోస్తావు ఇంతమంది, అందుకని నేనే మోసుకుంటున్నా. కొంతమందికి ఇదొక డౌటు, అసలు ఇంతమందిలో నా గోడు వినపడిద్దా దేవునికని. మరి ఏం చేద్దాం, పాప ఆయనకేం కుదరకపోతుండే. ఇంతమంది కాదు, గూట్లో పిల్ల కాకి అరిసిద్దే, పిల్ల కాకి, దానికి కూడా ఫుడ్ పెడతాడు ఆయన. కాకి గూట్లో పిల్ల కాకి అరిచిద్దే, ఆ పిల్ల కాకి కూడా ఫుడ్ పెట్టేవాడు దేవుడు. పిల్ల కాకి విషయంలో ఆయన అంత పట్టింపు కలిగి ఉంటే మరి కాకి కంటే దారుణం నువ్వు. విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు. నీ పిల్లలు వారి కంటే శ్రేష్ఠులే కదా, నీ ఉన్నంత వరకు. నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీ ఉన్నంత వరకు. ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు. నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజు, నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజు. ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, పక్షుల విషయంలో అంత పట్టింపు కలిగి ఉన్నాడు నిన్ను వదిలేస్తాడా? నీ విషయంలో బాధ్యత కలిగి ఉండడు? మరి నిశ్చయముగా నీ విషయంలో ఆయన పట్టింపు కలిగి ఉంటాడు, బాధ్యత కలిగి ఉంటాడు. అన్యాయం ఉండదో, నా యేసు దగ్గర అన్యాయము జరగదు. మాట ఇచ్చాడుగా. నువ్వు అనవసరంగా దడపట్టం తప్ప, ఏమండి ఏందో ఇంకా 1 గంట కాలేదు అని 12ంటికి నేను పరిగెత్తితే 1 గంట అయిద్దా? ఏందో 1 గంట తొందరగా కావట్లేదని పరిగెత్తి
ఎన్ని మైళ్ళు పరిగెత్తితే 1 గంట కావాలా? నేను పరిగెత్తితే అయిద్దా, దాని టైం ప్రకారం అయిద్దా? ఇంక వీలైతే ఏదన్నా నువ్వు ఆయన పట్టుకొని ఆయన కదిలించగలిగితే ప్రభుని, అవసరమైతే నీ కోసం కాలాన్ని కూడా వెనక్కి తిప్పగలుగుతాడు, కదిలే కాలాన్ని కూడా ఆపగలుగుతాడు. చేశాడు ఆ పని. యెహోషువ ప్రార్థన విని చేశాడు. సూర్యచంద్రులను ఆపాడు. హిజ్కియా ఎండ గడియారం దగ్గర దిగిపోయిన దాన్ని మళ్ళీ ఎక్కేటట్టు చేశాడు. నీ కోసం ఆయన అవసరమైతే కాలాన్ని శాసిస్తాడు. నువ్వు పరిగెత్తితే కాదు, ఆయన దేవాల టైం, దేవుడు తీసుకొని రావాలి ఆ సమయం, అప్పుడు అయింది. అప్పటిదాకా నేనేం చేయాలి? ఓపికతో కనిపెట్టుకోమన్నాడు. ఆయన కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు ఆయాసం వచ్చి బోర్లు పడతారని ఉందా? చెప్పండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నీరసం వచ్చి కళ్ళు తిరిగి కింద పడతారు. ఏమనుంది? యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త, యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త, యౌవనంపై వెలయురీతిగా మేలిచ్చి నీదు భావమున్ సంతుష్టిపరచునుగా. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. ఆ మాట చెప్పింది. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నీరసం వచ్చి పడిపోతారు. అల్లా నూతన బలము పొంది పక్షిరాజు వల్ల రెక్కలు సాచి పైకి ఎగురుతారు అన్నాడు యెషయాలో. కీర్తనలోనేమో యవ్వనం, పక్షిరాజు యవ్వనం వల్ల యవ్వనం క్రొత్త తగునట్లు ఆయన చేస్తాడని ఉంది. దేవుని కొరకు ఎదురు చూడు. నువ్వు పరిగెత్తితే కాదు, ఆ సమయం వచ్చినప్పుడు అదే నీ కాళ్ళ ముందుకు వచ్చేటట్టు ఆయన చేస్తాడు. నమ్మితే కొడగా వచ్చిద్దంతే యేసునామంలో. నువ్వేం దడపడొద్దు, నువ్వేం టెన్షన్ పడొద్దు, దాన్నే రప్పిస్తాడు, అదే వస్తుంది నీ ముందుకి. ఏదైనా నువ్వేదో గందరగోళం అయిపోయి, నువ్వేదో టెన్షన్ అయిపోయి, హడావుడి అయిపోయి, నీకు బీపీ పెరిగి, నిన్ను చూసే వాళ్ళకి బీపీ పెరిగి, అందరికీ దడ ఆయాసం వచ్చి, ఈ టెన్షన్లో మీరు నా దగ్గరకు వచ్చి మిమ్మల్ని చూసి నాకు పెరిగి, అవసరం లేదు. మరేం చేయాలి? ఏం చేయాలి? ఆయన చేతికి అప్పగించాలి. మారు మనసు పొందకపోతే మారు మనసు పొందాలి. రక్షణ బాప్తీసం అనుభవంలోకి రాకపోతే ముందు ఆ బాప్తీసం ముందు పాపాలు కడిగేసుకోవాలి. ప్రభువు చెప్పినటువంటి మాటలను అనుసరించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టి ప్రశాంతంగా ఆయన వైపు చూడాలి. నేను చేసింది ఆ పనే. ఏనాడైతే ఆయన మాటను అనుసరించి మారు మనసు పొంది రక్షణానుభవంలోకి వచ్చి నా జీవితాన్ని, నా బ్రతుకుని ఆయన చేతికి అప్పగించానో, ఆయన చేతుల్లోకి తీసుకొని నడిపించటం మొదలుపెట్టాడు. ఈరోజు ఇలాగున్నాను మీ మధ్య. కొంతమంది వస్తారా, సన్నిధికి వస్తారా, నాకు నాన్న భారం నాకు ఇచ్చేనాన్న, బాధ్యత నాకు ఇచ్చేనాన్న, నీ టెన్షన్ నా మీద మోపన్నాడు, నీ పాపాలు నా మీద మోపన్నాడు, నీ దోషాలని నా మీద మోపు, నేను మోస్తాను, నీకు బదులు నేను వెల చెల్లిస్తానని నిన్ను పిలిస్తే చాలామంది ఇంకా వాళ్ళని ఎత్తిన పెట్టుకొని కూర్చున్నారు. మోస్తాను, నా మీద మోపన్నాడు. ఏమేమి మోస్తా అన్నాడు? నీ చింత యావత్తు పాపములు అన్నాడా లేదా? దోషములు, అపరాధములు. అరే మోస్తాను, నెత్తికెత్తండ్రా అయ్యా అని దేవుడు పిలుస్తుంటే, వదిలే ప్రభు ఎంతమంది అని మొత్తం ఈ నాయనెత్తిన పెట్టుకుంటే పోతాడానికి పిలుస్తుంటే మర్యాదగా రావు, లోబడవు. ఈరోజు ఒక నిర్ణయానికి రా, ఒక మంచి తీర్మానం చేయి. ఈ 5 సంగతులు నీ సమయాన్ని, నీ సాక్ష్యాన్ని, నీ తలాంతుని
నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన దానిలో నుండి దేవుని వంతు దేవునికి, అలాగే నీ చింతని దేవునికి అప్పచెప్పు. దేవుని వైపు తిరుగు. ఒక్కసారి పైకి లేచి నిలబడదాం. ఎన్ని రకాల విషయాలను గురించి నువ్వు వేదన పడుతున్నావో నాకు తెలియదు. ఈరోజు దేవుని సంగతులు కొన్ని మాటలు స్పష్టంగా, తేటగా, క్లియర్గా, సింపుల్గా అర్థమయ్యేటట్టు విన్నాం. ఓ మంచి తీర్మానం నీ నుండి దేవుడు ఆశిస్తున్నాడు. ఇందాక ప్రకటింపబడ్డ వాటిలో ఏవి నువ్వు మిస్ అయ్యావో ఒకసారి చూసుకో, ఆలోచించు. దేవుడు నీకు ఇచ్చిన వాటిలో దేవునికి ఇవ్వకుండా దేని నిర్లక్ష్యం చేసావో ఒక్కసారి గుర్తు చేసుకో. ఈరోజు స్పష్టంగా దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఒకసారి ఆలోచించు. ఆత్మీయులైన బిడ్డలారా, ప్రార్థించండి. నాకు సిగ్గు అనిపించింది ప్రభువా, నేనే నీకు సమయం ఇవ్వకుండా అధమలోకానికి టైంను తగలబెట్టినటువంటి వ్యక్తిని నేనే. పనికిమాలిన కార్యకలాపాల్లో నా టైంని పాడు చేసుకుంది నేనే. నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని, బలాన్ని, టాలెంట్ని, సమృద్ధిని నీ కొరకు వెచ్చించకుండా వ్యర్థపుచ్చింది నేనే. అనవసరమైనటువంటి ఒత్తిళ్లు నెత్తి మీద పెట్టుకొని మోసుకుంటూ తిరుగుతుంది నేనే. విశ్వసించువాడు కలవరపడడు నువ్వు చెప్పనే చెప్పావు. నన్ను నమ్మేవాడికి కలవరం ఉండదో, నన్ను నమ్మవారికి కలవరం ఉండదని నువ్వు చెప్పనే చెప్పావు. కానీ కలవరంలో బతుకుతున్నా. నన్ను క్షమించు, నేను సరి చేసుకుంటాను అని ప్రార్థన చేయండి. ఇంకా జీవితాలు ప్రభు చేతికి అప్పగించని వాళ్ళు ఈరోజు యేసు ప్రభు అడుగుతున్నాడు. నీ సొంత జ్ఞానంతో, నీ సొంత తెలివితో, నీ సొంత ఆలోచనలతో పరిగెత్తావు, ఏం సాధించావు? కన్నీళ్ళే అన్నపానాలుగా బతికావు కదా. శాపమే కదా నువ్వు అనుభవించింది. ప్రశాంతంగా బ్రతికావా? మనసారా తిన్నావా? కంటి నిండా ప్రశాంతంగా నిద్రపోయావా? ఏం ఒరిగింది? ఈరోజన్న మారు మనసు పొంది నీ జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించి, నీ మీద ఏలుబడి చేసిన పాప భారం అంతా ప్రభు తన మీద మోపమని పిలుస్తున్నాడు నిన్ను. ఒక మంచి తీర్మానం చేయి ఈరోజు. అనా, ఇంక నేను ఆలస్యం చేయను. ఈరోజు నా యేసు రక్తంలో నా పాపాలన్నీ కడిగేసుకుంటాను. నా పాప భారం తొలగించుకొని నా బ్రతుకు ఆయన చేతికి అప్పగించుకుంటాను. అన్న, నేను మారు మనసు పొందాను. నేను రక్షణ బాప్తిస్మం పొంది యేసయ్య బిడ్డను అవుతాను. అన్న, నా బాప్తిజం కోసం ప్రార్థన చేయి అంటే నేను సిద్ధంగా ఉన్నాను. నీ కుడి చేతిని ఎత్తి చూపించు. నీ బాప్తిస్మపు అనుభవం కోసం నేను ప్రార్థన చేస్తాను. ఎంతమంది ఒక మంచి తీర్మానంలోకి వచ్చారో ఆ చేతులన్నీ పైకి లేచినాయి. ఎత్తిన ప్రతి చేతిని నా ప్రభు చేతికి అప్పగిస్తున్నా. పరిశుద్ధ ప్రభువా, ఈరోజు తమ జీవితాన్ని నీ చేతికి అప్పగించి పాప బంధకాల్లో నుండి, శాపంలో నుండి విడుదల పొంది నూతన సృష్టిగా మారాలని, క్రొత్త జన్మ అనుభవంలోకి రావాలని, నమ్మి బాప్తిస్మం పొందాలని, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలని, నీ బిడ్డలుగా రూపాంతరం చెందాలని ఇదిగో తీర్మానంతో చేతులెత్తిన ప్రతి హస్తాన్ని నీ చేతికి అప్పగిస్తున్నా. ఆ చేతుల్లో నీవు పట్టుకో. నీ రక్తంతో వారి ప్రతి పాపం, అపరాధం, దోషము కడుగు, పరిశుద్ధపరచు. వారందరినీ నిత్య జీవానికి వారసులుగా వచ్చి నీ జీవ గ్రంథంలో వారి పేరు లిఖింపచ్చు. వారందరినీ నీ హస్తాలకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ చేతులు ఎత్తిన వారిలో తీర్మానం స్థిరమే అయితే, నిజమే అయితే, అన్న నువ్వు ఇప్పుడు ఇచ్చిన మేము బాప్తీసం పొందడానికి సిద్ధంగా ఉన్నాము అంటే నేను ఒక పల్లవి చరణం పడతాను. అయిపోయేటప్పటికి ఇక్కడికి రండి. స్త్రీలు ఈ ప్రక్కకి, పురుషులు ఈ ప్రక్కకి. త్వరగా దా.
పచ్చిక గల చోట్ల హాయ్ మీదే పల్లవి చరణం అయిపోయేటప్పటికి ఇంక నీ కోసం ఆగను, గోల్డన్ని పనులు ఉన్నాయి నాకు. పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే, జీవ జలములు త్రాగనిచ్చితివే. పచ్చిక గల చోట్ల పరుండ చేసి త్వరగా రావాలి. జీవ జలములు త్రాగనిచ్చితివే, నా ప్రాణమునకు సేద తీర్చితివే. నీతియు శాంతియు నాకిచ్చితివే, నా ప్రాణమునకు సేద తీర్చితివే. నీతియు శాంతియు నాకిచ్చితివే. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. నీరుడు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. నీరుడు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే నిన్నెవరు రక్షించలేరు. పరమానందమే, నరకాగ్ని నుండి నిన్నెవరు కాపాడలేరు. నజరేయుడైన యేసు నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఆపత్కాలములన్నిటిలో పాప శాప బంధకాల నుండి విమోచన. అక్షయుడా ఈ రోజే నీ జీవితాన్ని ప్రభు చేతుల్లోకి. అనుభవించిన పాపము చాలు, అనుభవించిన శాపము చాలు, అనుభవించినటువంటి ఏడుపు చాలు. అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నా శత్రువుల ఎదుటే నీవు పరిగెత్తాలి, లేదు. విందును సిద్ధము చేశావు. నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము. నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. రక్షకుడు, ఆపత్కాలములన్నిటిలో ఆరాధనీయుడు, స్తోత్రార్హుడు, అక్షయుడా నీకే స్తోత్రము.
అక్షయుడా నీకే స్తోత్రం. హల్లెలూయా. నా ధర్మంగా నేను పిలిచా, క్లియర్గా మ్యాటర్ చెప్పా. మర్యాదగా వచ్చి పాపాలు గడిగేసుకుంటావా? సరే సరే, నీ నెత్తిన పెట్టుకొని మోస్తానంటే మొయ్, నాకు సంబంధం లేదు. పిలవమన్నాడు కనుక పిలిచా. నేడే సమయం, ఇదే రక్షణ దినం. ఇక నీ విషయంలో నేను ఉత్తరవాదిని కాదు. ఈ మిగిలిన వాళ్ళకి చెప్పిన విషయాలన్నీ బాగా హృదయంలో తీసుకున్నారని నేను అనుకుంటున్నా. తప్పకుండా వాటిని అనుసరించి బ్రతకండి. మరి రేపు సాయంత్రం నుంచా కూటాలు? ఎప్పటి నుంచి? ఎప్పుడు సాయంత్రం? ఏ వారం? సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు. సోమవారం సాయంత్రంతో ప్రారంభమై మళ్ళా ఆదివారం మధ్యాహ్నపు కూటమితో ముగుస్తుంది. మంచి అవకాశం, తిరిగి దేవునితో ఆత్మీయ అనుబంధాన్ని పెనవేసుకునే మంచి తరుణం. డోంట్ మిస్ ఇట్. స్తోత్రం. హల్లెలూయా. ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. ఈ మధ్య ఏందో నేను కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను, ప్రమాదం జరిగేటట్టుంది. సరే, అందరూ తలలు వంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. చాలా మంచి తీర్మానం అనేక మంది బిడ్డల్లోకి వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. వాక్యాన్ని చాలామంది వింటారు కానీ తీర్మానం కొందరే చేస్తారు. ఈరోజు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దర్శించాడు. ఆయన తన హస్తం మీ మీద ఉంచాడు. తప్పకుండా ఆయన రక్తంలో మిమ్మల్ని కడగడానికి సిద్ధంగా ఉన్నాడు. రక్షణకు తీర్మానించుకున్నటువంటి వాళ్ళు ఈ ప్రక్క నుంచి ఎటు వెళ్ళాలి? త్రోవ ఎటు సిద్ధం చేశారు అంటే బయట నుంచి, ఆ లోపల నుంచి. మరి మీరు ఇటున్నారే, చూపించి ఇటుకుండా. ఇంకెవరన్నా సిద్ధపడితే వచ్చేసేయండి. అది వాళ్ళు వెళ్తున్నారు, మీరు వాళ్ళని అనుసరించి వెళ్ళండి. ఆయన మీరు కూడా తల్లి వెళ్ళిపోండి. త్వరగా వెళ్ళాలి. ఇప్పుడు ప్రార్థన చేయ అజయ్. స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు, కృతజ్ఞతలు. మేము ఆశపడిన రీతిగా నేను ప్రార్థించిన ప్రార్థన ఆలకించి మీ దాసుని మరుగుపరచి సూటిగా నాతో మా అందరితో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. స్తోత్రాలు, కృతజ్ఞతలు నాయన. లేఖనంలో ఎన్నో విలువైన సంగతులు నాయన మా జీవితాలకు వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, ఆత్మీయంగా అన్ని పరిస్థితులకు చాలని మాటలు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు నాయన. మా సమయాన్ని, మా సాక్ష్యాన్ని, సామర్థ్యాన్ని ప్రభువా, సమస్తాన్ని నాయన, అలాగనే మా చింతలు, సమస్యలు అన్నీ కూడా నీ చేతికి అప్పచెప్తుండగా కృప చూపించండి. ఇది మొదలుకొని నాయన ఈ వాక్యం నన్ను అనుసరించి మేము బ్రతుకుతుకు తీర్మానం చేసుకుని ఉండగా నీ కృపా హస్తాలు మీరు మాకు తోడుగా ఉంచండి. విత్తబడిన ఈ వాక్యము దుష్టుడు ఎత్తుకొని పోకుండా యేసు నామములో ప్రతి దుష్టక్రియలను లయపరచండి నాయన. ప్రతి నాయన వాక్యాన్ని మీరు స్థిరపరచండి, హృదయాల్లో ఫలించేటట్లుగా కృప చూపించండి నాయన. ఇవి మాటలుగానే ఉండకూడదు కానీ నాయన రేపటి నుండి, ఈ దినము నుండి క్రియలుగా మారాలి ప్రభువా. మా జీవితాల్లో అవి ప్రతిదీ కూడా ప్రభువా క్రియల రూపంలో మారుటకు సహాయం చేయండి. వాక్యాన్ని అనుసరించి మేము బ్రతుకుచుండగా నన్ను అలాగ బ్రతకకుండా అడ్డగింప చూస్తున్న ప్రతి కుయుక్తులు, సాతాను వాని క్రియలు యేసు నామములో బంధించండి. అయినా ప్రతి విషయంలో కూడా నీకు లోబడుతూ ఈ వాక్యాన్ని ఇప్పుడే కాదు నైనా ప్రతి దినము నెమర వేసుకుంటూ ప్రతి దినము కూడా ఈ 5 అనుభవాలు కలిగి జీవించే కృప దయచేయండి. ఇంతవరకు నేను ఎంతమంది విన్నారో ఏ ఒక్కరు నైనా వ్యర్థముగా వెళ్ళకూడదు. ప్రతి ఒక్కరూ సరి చేయబడాలి, దిద్దుబాటు చేసుకోవాలి నాయన. రేపటి నుంచే మా జీవితాలు విప్లవాత్మకంగా మారుటకు సహాయం చేయండి. మీరు మమ్మల్ని ఏర్పాటు చేసిన 7 దినాలు ఏర్పాటు చేశారు. వాటన్నిటిలో వీటి కొరకు ప్రార్థన చేసి ఇది మొదలుకొని ఆ ప్రకారం మేము జీవించే కృప దయచేయండి. వాక్యము విత్తినటువంటి నీ దాసును కూడా బలపరచండి. ఇంకొను అభిషేకించి మంచి ఆరోగ్యం ఇచ్చి నీ కొరకు వాడుకోండి అయ్యా. ఇంకా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారు, ఇప్పటికీ అనేక మంది తీర్మానం చేసుకున్నారు మా జీవితాన్ని క్రీస్తుకు అప్పచెప్పాలని. ఇంకా ఎవరైనా తటపటాయిస్తూ ఉంటే, వాయిదాలు వేస్తూ ఉంటే యేసు నామములో ప్రతి ఆటంకము తొలగిపోవాలి. వారు స్థిర తీర్మానానికి రావాలి ప్రభువా. వారు కూడా ఆత్మయందు పొడవబడాలి నాయన. రక్షణ బాప్తిస్మం పొందుటకు మీరే వారిని సిద్ధపరిచి నడిపించమని నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం అప్పచెబుతూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మనందరం కలిసి ఒక ప్రార్థన చేద్దాం.
ముగింపులో ఆ స్థలం ఏదైతే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నామో ఆ ప్లేస్ దేవుడు మనకు అప్పగించినట్లు, ఆ ఆర్థిక సమృద్ధి దేవుడు సమకూర్చున్నట్లు, మరి 2.5 రూపాయలు అయిద్దని చెప్పా కదా, అంటే అది ఎంతో మీకు తెలుసు. అంటే దాదాపు 2 కోట్ల కంటే ఎక్కువ. అయినా అది ఏసైకి చిన్న మొత్తం, మనకి పెద్దది. ఏసైకి చిన్న మొత్తం, ఆయన చేయగలడు. ఆమేన్. ఇంత చేసిన దేవుడు అంత మరింత ఇంకెంతైనా చేయగల నా దేవుడు నమ్మదగిన దేవుడు. అది పరిశుద్ధుల అక్కర కొరకు గనుక తప్పకుండా ఆయన చేస్తాడు. మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు అది ఇచ్చినట్లు ఒక్క ప్రార్థన. పరిశుద్ధ ప్రభువా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వేదన పడ్డాం. అవునయ్యా. వేయబడ్డ వాటిని తీయమన్నప్పుడు దేవా సిగ్గుపడ్డాం. అవునయ్యా. అవును తండ్రి. ఈరోజు స్తోత్రం. నువ్వు కార్యాన్ని త్వరపెట్టి ముందుకు తెచ్చావు. అవును తండ్రి. సంఘముగా మేమంతా ఏకమై ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. కావలసిన ఆర్థిక సమృద్ధిని పంపించండి ప్రభువా. ఆ ప్లేస్ ఏదైతే ఉందో దాని యజమానులు కూడా మా ఎడల దేవా ప్రేమ పుట్టించి హల్లెలూయా. అది మాకు అందించడానికి వారితో మాట్లాడండి ప్రభువా. అడ్డగించే దుష్టశక్తులు, దురాత్మలను బంధించండి ప్రభువా. పరిశుద్ధాత్మ సహాయం సహాయము చేయండి. నీ పనికి మేము ఎవరిని అడగం, అవునయ్యా. ఎవరిని దేహాన్ని చేజాపం. అవును తండ్రి. మా తండ్రి, మేము నిన్నే అడుగుతున్నాం. అవునయ్యా. అవును. మేమంతా ఏకమై నీకే ప్రార్థన చేస్తున్నాం. అవునయ్యా. ఈ విషయంలో జోక్యం చేసుకుని మాకు కావాల్సిన సహాయాన్ని మీరే మీ కృపతో పంపమని. అవును తండ్రి. స్తోత్రం. మీరు పూనుకుంటే కార్యం జరుగుతుంది. ఆమేన్. నువ్వు సిద్ధపరిచిన పాత్రలు ఎవరున్నారో వారితో మాట్లాడండి ప్రభు. వారిని సంధించున్న నువ్వు కార్యం జరిగించు. నీ పరిచర్యకు అది అవసరమై ఉన్నది కనుక అవును తండ్రి. అలాగే నానా రకాల బాధల్లో, సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, కన్నీళ్ళలో, అవునయ్యా, అప్పులలో నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చున్నారు. వారి శ్రమ, సమస్య, శోధన, వేదన, వ్యాధి, బాధ తొలగించి సమాధానం, ఆరోగ్యం, ఆయుష్, దీవెన, నెమ్మది దయచి అప్పుల బంధకాల నుంచి విడుదల దయచి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారి ప్రయత్నం సఫలమయ్యేట్టు గర్భఫలం లేని వారి గర్భఫల విషయంలో అద్భుతం చేయండి ప్రభు. ఆత్మీయ జీవితంలో దిగజారిపోయిన వారు 7 రోజులు జరిగేటువంటి కూటాలలో, అవునయ్యా, అవును తండ్రి, గొప్ప ఉజ్జీవంతో తిరిగి భక్తిలో పుంజుకోవడానికి సహాయం. ఆమేన్. హల్లెలూయా. ఎదుట ఉన్న వృద్ధులు, చిన్నలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, యవనులు అందరినీ చేతికి అప్పచెప్తున్నాం. వారి చేత ఉంచబడిన నూనెని శక్తితో నింపండి. దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా గొప్ప స్వస్థత, గొప్ప విడుదల, ఈ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మీదికి వచ్చినట్లు సహాయం చేయండి. తాకబడి నెమ్మది పొంది, విడుదల పొంది సాక్ష్యం సహాయం. ప్రతి బిడ్డ నీకు సమయం కేటాయించి నీతో సంబంధాన్ని ఏర్పరచుకొని, నీతో లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకొని ప్రభువా వర్ధిల్లడానికి సహాయం చేయండి. బిడ్డలందరినీ పేరు పేరును నీ చేతులకు అప్పగిస్తాను. తిరుగు ప్రయాణంలో బిడ్డలకు తోడై ఉండు. అలాగే రేపటి నుంచి కూటాలకు వచ్చేటప్పుడు, నీ సన్నిధిలో ఉన్నప్పుడు, తిరిగి వెళ్ళేటప్పుడు మా బిడ్డలందరికీ, పరిచారకులకి అందరికీ కూడా తోడై ఉండమని స్తుతి, మహిమ, ఘనత మీకే చెల్లిస్తాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. జవాబిచ్చిన దేవునికి స్తోత్రం. స్తోత్రం 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 మనకిస్తున్న దేవునికి స్తోత్రం 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 కావాల్సినటువంటి సహాయాన్ని పంపుతున్న దేవునికి స్తోత్రం 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 దేవుడు సిద్ధపరిచిన వారితో మాట్లాడుతున్న దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తము పరలోకమును నెరవేర్చున్నట్లు భూమి అన్నంతను నెరవేర్చబడును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా పట్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి, కీడు నుంచి తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రవేశు రక్తమునకే జయం, ప్రవేశు రక్తమునకే జయం.
ప్రవేశు నామ్మునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. 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 హల్లెలూయా. 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 మంచిది ప్రియులారా, ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించండి. రేపు సాయంత్రం వేళ సరిగ్గా సాయంత్రం 7 గంటలకు మరి ప్రత్యేక ప్రార్థనా కూడికలు ప్రారంభించబడతాయి గనుక దాదాపు దైవ సేవకులు తెలియజేసినట్లుగా అందరూ కలిసి ఈ ప్రార్థనా కూడికల్లో కోల్పోయినటువంటి ఆత్మీయతను, ఆత్మీయ శక్తిని, ఆత్మల భారాన్ని, అన్ని విషయాలు, సమస్యలు కావచ్చు, రకరకాల పరిస్థితులు అన్నీ ఉన్నాయి. వాటన్నిటి కొరకు ప్రార్థన చేసి దేవుని యొద్ద నుంచి జవాబు పొందుకునే మంచి తరుణం, మంచి సమయం మనకు దేవుడే ఏర్పాటు చేశాడు కనుక సోమవారం సాయంత్రం అంటే రేపు సాయంత్రం 7 గంటలకు ప్రత్యేక ప్రార్థనా కూడికలు ప్రారంభించబడతాయి కనుక అందరూ కలిసి మీతో కూడా మీ ఇరుగు పొరుగు వారికి కూడా తెలియచేయండి, మీ స్నేహితులకు కూడా తెలియచేయండి. ఎంతమంది అయితే ఆసక్తిగా వెంబడిస్తారో వారందరికీ కూడా తెలియచేసి 7 గంటలకల్లా కూడిక ప్రారంభించబడుతుంది కనుక సకాలంలో మీరు వస్తే మంచిగా మనందరం కలిసి దేవుని మహిమపరుస్తూ కూటాలను ప్రారంభించుకుందాం. విషయాలు గమనించండి. అదేవిధంగా ఎన్నో దినాలుగా ప్రార్థన చేసాం మీటింగ్స్ కొరకు. ఒక మంచి స్థలాన్ని దేవుడు మనకి ఇవ్వాలని దేవుని మహాకృప వలన ముందుకు దేవుడు తీసుకొచ్చాడు స్థలాన్ని. మరి స్థలం అయితే వచ్చింది కానీ తగినటువంటి ఆర్థికంగా మనం అంత స్థితి కలిగి లేము కనుక దైవ సేవకులు చెప్పినట్లుగా మొట్టమొదట మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఎవరినైతే సిద్ధపరిచాడో వారితో మాట్లాడతారు. ఖచ్చితంగా మనకు కావలసినంత దేవుడు అనుగ్రహిస్తాడు కనుక పరిశుద్ధుల అక్కర కొరకు ఈ అవసరం ఉంది కనుక దయచేసి ఆ విషయాన్ని గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. వీటన్నిటి కొరకు రేపు 7 దినాలు దైవ సేవకులందరూ ప్రభు చిత్తమైతే కలుస్తారు. తండ్రి సన్నిధిలో ఉన్నటువంటి దైవ సేవకులందరూ దాదాపుగా అందరూ కలుస్తారు కనుక దైవ సేవకులు, అలాగే విశ్వాసులు, పరిచారకులు అందరూ కూడా తండ్రి సన్నిధి సంఘం అంతా కలిసి రేపు సాయంత్రం 7 గంటలకు ప్రత్యేక ప్రార్థనా కూడికలు ప్రారంభిస్తారు. లైవ్లో చూసేవారు కూడా సిద్ధంగా ఉండండి. అనేకులకు ఈ విషయాన్ని షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో కూడా తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ మనకుంది. దాన్ని కనిపెట్టండి. ఇంకా ఎవరికైనా మీ స్నేహితులకి, అలాగే శ్రేయోభిలాషులకి, రక్త సంబంధులకి తెలియకపోతే వారికి కూడా పరిచయం చేయండి. ఆ లైవ్ కార్యక్రమం కూడా ఖచ్చితంగా సాయంత్రం 7 గంటలకు ప్రారంభించబడుతుంది. తప్పనిసరిగా మీరు కూడా సిద్ధపడి ప్రభు యొక్క నామ మహిమ కొరకు మాతో కలిసి ఈ ప్రత్యేక ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. లైవ్లో చూస్తున్న వారికి, అలాగే తర్వాత చూడబోయే వారి అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. తిరిగి రేపు సాయంత్రం 7 గంటలకు అందరం కలుసుకుందాం లైవ్లో. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మందిరానికి వస్తే అందరం కలిసి దేవునికి ప్రార్థనాపూర్వకంగా కూడికలు ప్రారంభించుకుందాం. మంచిది, సంతోషం. ఇచ్చినటువంటి మాటలు విని ఆత్మయందు తీవ్రత కలిగి రక్షణ పొందుటకు మేమేమి చేయవాలనని ఆనాడు వాళ్ళు వచ్చినట్లుగా అనేక మంది రక్షణ కొరకు తీర్మానం చేసుకొని ఇప్పటికే మారు మనసు పొంది దేవుడు అనుగ్రహించే ఉచిత రక్షణను పొందుకుంటూ ఉన్నారు కనుక